డోంట్ అలౌ హాయ్ అండి. నంబర్. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, శుభ సాయంకాలపు వేళ సజ్జనతో ఈ సాంగత్యానికి మరొకసారి స్వాగతం పలుకుతూ, సో, మరి ఏంటి ద కంప్లీట్ మ్యాన్? ఎలా అయ్యారు కంప్లీట్ మ్యాన్? సో, ధ్యానం చేస్తే మరి కంప్లీట్ మ్యాన్ అవుతారా? మరి ఏం మార్చుకుంటే మనలో అవలక్షణాలున్నవి లక్షణాలుగా అంటే సులక్షణాలుగా మార్చుకుంటే గుణగణాలను మార్చుకుంటే అవుతారా? మరి ఏ విషయంలో ద కంప్లీట్ మ్యాన్ అవుతారు? సో, మనం తెలుసుకుంటూ వస్తున్న పిఎస్ఎస్ఎం ఫౌండర్ ఎవరైతే ఉన్నారో పత్రి గారు. సో, వారి గురించే అండి. మనమంతా కూడా రోజు ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొంటున్నాం. ఒక వ్యక్తి గురించి ఇంత అవసరమా అని అనుకుంటే యెస్. అవసరమే. ఎందుకు అనేది మనం ఈ గత 45 రోజులుగా మనం చేసుకుంటూ వస్తున్న పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని. సో, మరి ఇవాళ కూడా మరొక మాస్టర్ సిద్ధంగా ఉన్నారు ఒంగోలు నుండి. సో, వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ జ్ఞానాన్ని మనం అందుకుందాం. ఓకేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సో, పద్మ గారు సిద్ధంగా ఉన్నారు ఒంగోలు నుండి. మేడం నమస్తే మేడం మీకు. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి స్వాగతం. థాంక్ యూ. నమస్కారమ్మా. థాంక్ యూ. ఓవర్ టు యూ మా. ఓకే. బాగుందమ్మా సౌండ్? బావుంది మా. బావుంది. ఓకే అమ్మా. మన గురుదేవుడైన విశ్వ పితామహ సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ దంపతులకి అనంత కోటి వందనాలు. వీక్షిస్తున్న మహనీయులందరూ కూడా ఆత్మబంధువులందరికీ కూడాను అనంత కోటి వందనాలతో శుద్ధిగా నమస్కరిస్తున్నాను. అందరికీ కూడాను ఈ రోజున అందుకున్న జ్ఞానాన్ని గురువు గారి ద్వారా పంచటానికి చేశానండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ షూటింగ్ చేసేవాళ్ళు, చెందేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడాను హృదయపూర్వకంగా అనంత కోటి వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క 5 minutes అందరం ఛానల్లో కూర్చుందామండి. ఓకే, అందరికి తెలిసిందేను. కళ్ళు మూసుకొని కళ్ళజోళ్ళ నుండి తీసేసేయండి, వేళ్లలో వేడి పెట్టుకోండి. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస కేవలం గమనికండి. శ్వాసధారలో ధ్యాస పెట్టి చూడాలి. ఆ శ్వాసకి శ్వాస మధ్యన ఒక సెకండ్ అని చెప్పడానికి టైం అనేది కూడా ఉండదు. అంత తక్కువ వ్యవధి ఉంటుంది. దాన్ని కూడా గమనించితే చాలా అద్భుతంగా ఉంటుందండి. శ్వాసధారలో ధ్యాస పెట్టి చూడాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస కేవలం ఒక గమనిక. ఏ మంత్రాలు ఇక్కడ వద్దండి. మంత్రాలు కూడా చదువుతున్నారు, ఆ మంత్రాన్ని మానేయాలండి. అలానే తిరస్కరించడం కాదండి. ఈ శ్వాస గురువు ఉంటేనే కదా ఆ మంత్రం చదవగలిగింది. అందుకని ఆ ధ్యానం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడాను మంత్రాలు కూడా విన్న ఋషులు కూడా ధ్యానం ద్వారానేనండి. అది మనకి ఎరుక వస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. గురువు గారు చెప్పింది కూడా అదేను. కేవలం సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస కేవలం ఒక గమనిక. ఏ డౌట్లు వెంట వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదండి. డౌట్‌తో ధ్యానం చేయక్కర్లేదండి. మన పూజాతత్వంలో కూడా ధ్యానం సమర్పయామనే చెప్పారు. అందుకని సత్యాన్ని మనం ఆచరించడానికి వచ్చాము. ఈ యుగ ధర్మాల్లో మనం అద్భుతంగా ఒక అక్షంతలో 2 పుష్పాలు వేసి ఆ పటాల దగ్గర కాకుండా నిజమైన ధ్యానం, దివ్యమైనది, సరళమైనది అద్భుతంగా మనం చేయగలుగుతున్నాము. మంత్రాలు వద్దనడానికి వేరేది కాదండి. కేవలం ఒక సాక్షిగా గమనిక. ఇంకొక 1 minute అండి. ప్రశాంతంగా సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస కేవలం ఒక గమనిక. ధ్యానం ద్వారా అద్భుతమైన శక్తి మన లోపలికి ప్రవేశిస్తుందండి. తింటే వచ్చేది శక్తి కాదు, బలం అండి. శక్తి వేరు, బలం వేరండి. ప్రతి ఒక్కళ్ళకి మనకు తెలుసు, కానీ ఊరికి ఒక సాక్షిగా చెప్పుకుంటున్నాం.
ఆలోచనల వెంట పరిగెత్తద్దండి. ఆలోచనల వెంట పరిగెత్తడం ధ్యానం కాదండి. కళ్ళు మూసుకొని ఆలోచన చేసిన వాళ్ళం అవుతాం గానీ ధ్యానం చేసిన వాళ్ళం అవ్వం. ధ్యానం అంటే చెయ్యడం కాదు, చూడడం. సాక్షిగా. చూడటం అంటే ఏం చూడటం అని అంటారని ధ్యానం చేస్తున్నాము అని చెప్తున్నాం అంతే. ఎవరమైనా చూడటం. మన అంతరంగంలో ఏం జరుగుతుందని కేవలం ఒక సాక్షిగా గమనిక. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, చేతులు విడదీసి మొహానికి ఆనించండి. ఎక్కడ వాళ్ళు అక్కడ క్లాప్స్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఒక కంప్లీట్ మ్యాన్ అనేవాళ్ళు ఒక గురువైన సుభాష్ పత్రిజీ గారి దగ్గర మేము నేర్చుకున్న అనుభవ జ్ఞానాన్ని చెప్తున్నామండి. ఎంత సమయస్ఫూర్తిగా గురువు గారు మాట్లాడతారనే దానికి, ఎంత నిడాడంబరంగా, ఎక్కడ ఆవేశం లేకుండా ఎంత సమయస్ఫూర్తిగా ఉంటాడనేది చాలా గమనించామండి. ధ్యానం అనే దానికి మన ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ చిక్కుద్దండి. చిక్కినా కొంతవరకే ఉంటుందండి. కొంత ఎదగడానికి అవకాశం అనేది గత జన్మల సంస్కారం, పుణ్యం కూడా ఉండాలి. కేవలం మేము మాత్రం సప్తగిరి ఛానల్‌లో చూసామండి 2002లో. చాలా బాగా నచ్చిందండి. ఆ క్షణానే ధ్యానం అని తెలీదు. కేవలం గురువుగారిని చూసాము. ఫ్లూట్ మ్యూజిక్ విన్నాం. అది ధ్యానం అని కూడా మాకు తెలవదు. అటు ఇటు తిరుగుతూ చూసాం. కానీ తెలియకుండా కనెక్షన్ అయిపోయాం ఆ క్షణాన. అది ధ్యానంలోకొచ్చినాక మాకు బాగా అర్థమైంది. ధ్యానం వల్ల మనిషికి ప్రతి వాళ్ళకి మనశ్శాంతి చేకూరుద్దండి. మనసు అనేది అతలాకుతలం అవుతూ ఉంటుంది సహజంగా. ఆ యొక్క ఒత్తిడిలోంచి బయటపడతామండి. ఆ కాస్మిక్ ఎనర్జీ వచ్చినప్పుడు. ధ్యానం వల్ల మనకేం తెలుస్తది? శరీరం నేను కాదు, ఆత్మ అని తెలుసుకుంటాం. ఆత్మని తెలుసుకున్నప్పుడు ఏమవుతది? మరణాంతర జీవితం అని కూడా మనకి విన్నాం. మరణాంతర జీవితం ఏందంటే, సత్యం పోయిందని చెప్పడం జతకి చచ్చిపోయారు అని అంటారు. శరీరం అక్కడే ఉన్నది, ఆత్మ వెళ్ళిపోతుంది. ఒక ఆత్మ పదార్థంగా తెలుసుకోగలిగాం. అప్పుడు తెలియకుండా ఆరాటం, పోరాటాలు తగ్గుతాయి ధ్యానం ద్వారా. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నో అనుభవాలొస్తుంటాయి. అనుభవాలు కొందరికి వస్తాయి, కొందరికి రాకపోవచ్చు. దానివల్ల ఏ ఇబ్బంది లేదు. ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవడమేను. అక్కడ గత జన్మ కర్మబంధాలు కూడా విడపడతాయని కూడా ధ్యానం ద్వారా తెలుసుకోగలిగాము. మనకి హాయిగా కూర్చొనున్నా కూడా ప్రశాంతంగా దివ్యాత్మలైన, అవధూతలైన మనకి దర్శనాలు ఇస్తారండి. మనం గుడికెళ్తేనే మనం చూసామనుకుంటాం. కానీ ఇక్కడ గుడికి వెళ్ళకుండానే మన దగ్గరికి వచ్చి సందేశాలిస్తారు, మాట్లాడుతుంటారు. రకరకాల అనుభవాలుంటాయి. మా ఇంటి పక్కనే బాబా మందిరం ఉందండి. ఒక్క 2 ఇళ్ళే మా ఇంటికి బాబా మందిరానికి. కానీ ఒకరోజు బాబాగారు తెల్లవారుజామున మా ఇంటి వైపుకు తిరిగారు. అంటే బాబాగారు మేము కుడి పక్కన దక్షిణం అయితాము. తను తూర్పు చూస్తూ ఉంటాడండి. ఏందా బాబాగారు అని అనుకుంటున్నాను, మా ఇంటి పక్క తిరిగారు అనుకునే లోపల యథాస్థానంగా కూర్చున్నారండి బాబాగారు. ఇది ఎవరు ఊహించం కదండీ! ధ్యానం వల్ల చాలా జ్ఞానపరంగా, సమయస్ఫూర్తిగా, బాధలో కూడాను ఎలా ఉండాలనేది నేర్చుకుంటాం ప్రతిసారి చూసినప్పుడు. చూడబుద్ధి నేర్చుకోమని కాదు. ధ్యానం చేసిన వాళ్ళకి మాత్రమే ఆ తేడా, ఆ అవగాహన వస్తది. ధ్యానం చెయ్యని వాళ్ళకి అర్థం కూడా కాదు. ఏదో మాట చెప్పారు అనుకుంటారు. ధ్యానం చేసినప్పుడు దాని విలువ తెలుస్తది. దాని యొక్క పద్ధతులు, అనుభవాలు, ఆ యొక్క సమయస్ఫూర్తి అనేది తెలుస్తది. కేవలం మేము శ్రీశైలంలో ధ్యాన సప్తాహం అని జరుగుతుంది. జరుగుతూ ఉన్నప్పుడు కేవలం ఎందుకో అలా మధ్యాహ్నం పూట నేను అలా కూర్చొని
రాజమార్గం నుంచి పరమాత్మను చూసే మార్గాన్ని అందించారు పత్రి సార్. చాలా అద్భుతంగా ఉంది అని అలా ఎందుకో 4 సార్లు అనుకుంటూ ఉన్నాను. తర్వాత పత్రి సార్ శ్రీశైలంలో ధ్యాన మహాచక్రాలు అని అన్నారు. ఇదేంటి, నేను రూమ్ లో కూర్చొని అనుకుంటే ఇతనికి ఎలా తెలిసిందా అనుకున్నా నేను నిజానికి. కానీ మా రూమ్ పైన మేము డొనేషన్ చేసిన పత్రి సార్ ఆ రూమ్ లో ఉన్నారు, వాసవి సత్రం శ్రీశైలంలో. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యకరం వేసింది. ఏంటి, ఒక గురువు మన మనసులో అనుకున్నవి కూడా వినిపిస్తే అవి నచ్చితే ఇలా మార్చేస్తారా అని ఒక అనుమానం వచ్చింది. ఓకే, మంచిదే కదా అనుకున్నా నేను. అప్పటికి నిజానికి సార్ దగ్గర మాకేమంత మాట్లాడే స్వతంత్రికులుగా అంత ధైర్యం కూడా ఏమి లేదు. కానీ ఆల్రెడీ ఒకసారి మా ఇంటికి వచ్చారు, చాలా బాగుంది. ఆయన మా వారు అక్కడ గౌరవాధ్యక్షుడిగా ఉన్న సార్ సర్వీస్ చేయమని అడిగారు. ఆ సర్వీస్ చేయమని అడిగారు అంతవరకే. కానీ అక్కడ మా రూమ్ లో ఉన్నాడని కూడా మాకు తెలియదు పత్రి సార్. తర్వాత మాకు తెలిసింది సార్ మా రూమ్ లో మేమున్న కింద రూమ్ అయితే పైన ఆయన రూమ్ లో ఉన్నాడని. గురువు అనేవాడు ఎక్కడైనా తెలుసుకోగలడు, కానీ ఆ రోజు స్థితికి కింద నేను అనుకుంటే పైన ఆయనకి ఎలా తెలుస్తుంది, మనకి ఇలా తెలుస్తుంది కదా, ఇలా తెలుస్తుంది కదా అనుకున్నాము. అక్కడ మాకు అర్థమైంది ఏంటంటే గురువు ఎక్కడున్నా ఏదైనా వినగలడు, చూడగలడు, గ్రహించగలడు అనే అద్భుతంగా ఆ క్షణాన్ని మాకు బాగా అర్థమైందండి. రెండోది, ఎందుకు పుట్టాము అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ లోక కళ్యాణానికి వచ్చామా, అనుభవ జ్ఞానానికి వచ్చామా, అనుభవ జ్ఞానం లోక కళ్యాణం రెండిటికి కలిపి వచ్చామా అనేది మనకు అవగాహన వస్తుందండి. ఈ ధ్యానంలో రాగా 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 నాకు బాగా అర్థమైందండి ఎందుకు జన్మ తీసుకున్నామనేది కూడాను. ఎందుకంటే మా ద్వారా సారు పనులు చేయించారు, మేము చేసామని చూడట్లేదండి. గురువుల యొక్క ప్రేమను చెప్తున్నాను నేను, గురువు యొక్క ఆశీర్వాదాన్ని. మేము చేసామంటే అహంకారం కదండి, చేయించారంటే ఒక సాక్ష్యం మేము అని అర్థం కదండి. మా చేత కాశీలో కానీ తిరుమలలో 2 times పెట్టించారు, శ్రీశైలంలో 2 times పెట్టించారు. సార్ బాడీ వెకేట్ చేసినాక ఒక 5 సార్లు జరిగింది, అది వేరే సెక్షన్ అండి. కాశీలో పెట్టించారు మా చేత సార్ ప్రోగ్రామ్స్. ఆ కార్యకారణ సంబంధాలన్నీ అర్థమైంది, అంతవరకు అర్థమైంది. ధ్యాన సాధన పెరుగుతూ ఉన్న తర్వాత ఇంకా లోతుగా చాలా కార్యకారణ సంబంధాలు చాలా అద్భుతంగా అర్థమైనవి. మనం జీవాత్మగా ఉన్నాం, అంశాత్మ అనేది ఎలా ఉంటది, పూర్ణాత్మ ఎలా ఉంటది, ఎక్కడి నుంచి ఎక్కడికి లింకులు అనేది చాలా అద్భుతంగా అర్థమవుతాయండి. కాశీలో అలా నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటే మా వారు గంధం తీసుకో, పూలు తీసుకొని అంటున్నారు. కొంచెం నాకు ఇన్కన్వీనియంట్ గా ఉంది. అక్కడ ఆత్మ అనుకోండి, ఈశ్వరుడే అనుకోండి, ఎలా అయినా అనుకోండి, కానీ నాకు మెసేజ్ వినిపిస్తూ ఉంది. ధ్యాన మహాచక్రం జరగాలి అని కోరుకోనని అక్కడ మా చేత గురువుగా చేయించారను, కానీ చేయించింది 2018లో, మెసేజ్ వచ్చిందా ఉన్న 2010లో. అందువల్ల కొంచెం మా వారు అప్పుడు ఇంకా ఛానల్ పూర్తిగా రాలేదండి. ఊరికే తెలుసు పబ్లిక్ లోకి రావడం, చెందడం, అంత ఖర్చులు కానీ దీనికోసం అంత శ్రమించడం ఏమీ లేదండి. అప్పుడు విశ్వనాథుడితో నేను ఒకటే చెప్పాను, నేను వాగ్దానం చెయ్యను, దానోళ్ళని దానికి మీరు తెచ్చుకోండి, కానీ చూసే యోగ్యత, పాల్గొనే యోగ్యత మాకివ్వండి గురుదేవ, పరమాత్మ, ఈశ్వర అని దండం పెట్టాను. ఇద్దరి మధ్య టెలిపతి జరుగుతూ ఉంది. ఒంగోలు వచ్చిన తర్వాత పత్రి సార్ ఒకసారి వచ్చారు ఒంగోలు. వచ్చినప్పుడు నేను చెప్పాను, సార్ కాశీకి వెళ్ళినప్పుడు ఇలా నాకు వినిపిస్తుంది, నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు, కానీ నేను వాగ్దానం చేయలేదు సార్. ఈ జన్మలో తను వస్తే పర్వాలేదు, రాకపోతే మళ్ళీ జన్మ తీసుకొని ఏ ప్లానెట్స్ మీద ఎవరు ఎలా పుడతారు, ఏ రిలేషన్స్ తో ఉంటారో తెలియదు కదా, దీనికి వాగ్దానం చేస్తే ఆత్మ ప్రయాణంలో మళ్ళీ లింకులు ఏర్పడతాయి కదా, నేను మౌనంగా ఉన్నాను సార్. సార్ వరగ్గా సోఫాలో పడుకున్న వ్యక్తి, అందరం కూర్చొని ఉన్నాం అలా.
సారు మామూలుగా నార్మల్గా కూర్చొని అలాగే చూస్తూ ఉన్నారు నేను అన్న మాటకి. తర్వాత అలా జరిగింది. సారు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత మా వారు కూడా అక్కడ సత్రం కట్టించారు. సార్ అక్కడ మాకు తెలిసినోళ్ళు ఉన్నారు. ఒక 200 మంది కూర్చొని ధ్యానం చేయొచ్చండి అని అన్నారు. విన్నారు, అయిపోయింది. అట్లా కంప్లీట్ అయిన తర్వాతనే అక్కడ సత్రం పూర్తయినాక సార్ పెట్టించారు. ఈ లోపల మా వారు చాలా సార్లు అడిగారు. నేను అడిగాను. సార్ మౌనంలో ఉంటే ఒక టిష్యూ పేపర్ మీద రాసొచ్చారు. నాకు అప్పుడు నమ్మకం పోయింది. ఆ టిష్యూ పేపరు ఎంత టైం ఎక్కువ ఉండదు, అది తడి చేయి తగిలితే పాడైపోయింది. ఇంకా టైం ఉంది కావాలి అనుకున్నా. తర్వాత బాగా అర్థమైంది. అక్కడ అంత వసతులు ఏర్పడిన తర్వాతే గురువులు మానవులు భవిష్యత్తును చూడగలరంటే ఇదే కావాలి. మనం హడావుడి పడినా కాదు అని అర్థమైంది. వారిలో ఉన్న గొప్పతనాలు భవిష్యత్తును కూడా చూడగలరంటే గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని. గురువుల్లో ఉన్న గొప్పతనం అదండి. మనందరికీ తెలుసు. కానీ మళ్ళీ అది తెలియకుండా ఆ పదం అనేది వాడతాం కదా! అలా అద్భుతంగా జరిగినాయండి. సార్ చెప్పి ధ్యానం చేస్తే ఏదైనా సాధించొచ్చు అని అంటారు. ఆ సాధనలో కూడా కో క్రియేటర్స్ అని అంటారు. లోక కళ్యాణానికి ఏది కోరుకున్నా జరుగుద్దండి. చెయ్యాలని ఒక భావన ఉన్నా చాలు. ఇప్పటి వరకు ఏ దేవాలయాలకెళ్ళి మనం పరుగులు ఉరుగులతో ఎక్కడో మనకి మంచి జరుగుద్ది, ఇంకా బాగుంటాం, ఇంకా బాగుంటాం అని ఆరాటం, పోరాటాలు ఉంటాయి. ఆళ్ళందరూ కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దర్శనాలు, ఒక్కొక్క సందేశాలు చాలా అద్భుతంగా జరిగినాయండి. భూవరాహస్వామి గూడా ఆయన సందేశాలు ఈ భూమండలం అంతా గూడా పిరమిడ్స్ పెట్టడం, ధ్యానంలోనే ఇలా కనిపించిన సార్ అంటే సార్ మౌనంగా ఉండేవాళ్ళు. దాని అంతరార్థాలు సాధన పెరిగిన తర్వాత ఎక్కువవుతూ వచ్చినాయి. భూమి మీద రక్షణతో పాటు మనకు కూడా కొన్ని కర్మలుండి తొలగిపోతాయని కూడా అర్థమైంది. అలా జరిగింది. శ్రీశైలంలో పెట్టినప్పుడు ఆ ప్రోగ్రామ్స్ సార్ మీ అభిప్రాయం ఏంటి మేడం అని అడిగారు. ఎలా ఉంది మేడం అని. అంటే ఏంటి అంతా నువ్వే కారకురాలివి అని అన్నారు. ఏంటి ఆ కారకురాలు అన్నారు. ఏం జరిగుంటదా? ఏం జరిగుంటదా? అని తపన పడ్డాను. కానీ మౌనంగా ఉన్నాను. మళ్ళా 15 నెలల తర్వాత వచ్చారు. మళ్ళీ అడిగారు. కానీ ఒక ఎనర్జీలో ఒక నీటిలో గనంగా మనం నడుములు లోతుకు గనంగా ఉంటే ఆ నీరు ఎలా నెడుతుంటదో ఆ శక్తి మొత్తం ప్రవహిస్తూ కనిపించింది నాకు అర్థమైంది సార్ అన్న. అన్నాక అంతా నీ వల్లని ముసుముసు నవ్వులు నవ్వారు. ఏంటబ్బా ఇలా నవ్వుతున్నారు అనుకున్నా. సరే మంచి పాజిటివ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఏం అర్థమైందంటే సాధన పెరిగిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నా బుక్‌లో అయితుంది. యూట్యూబుల్లో గాని, జూమ్ క్లాసుల్లో గాని ఎక్కడా నేను చెప్పలేదండి. మహాశివరాత్రి ధ్యానంలో కని కూర్చుంటే అక్కడ శ్రీశైలంలో తెలియకుండా నా బాడీ ఒకటెళ్ళి అక్కడ కూర్చుందండి. ఆ శివలింగం మీద కూర్చుంది. కొంచెం ఎక్కడో తెలియకుండా ఈ బాడీలో భయం కలిగింది. నువ్వు రా, రా అని పిలిచినది రావట్లేదు. బాస్ పట్టేసుకొని కూర్చుంది. అక్కడ గంధపు నీళ్లు పోసారండి ఒక అంశం. శంఖం తీసుకొని ఉత్తరాదిముఖంగా పెట్టుకొని ఊదుతున్నాను. ఏంటా ఇలా అనుకున్నాను. కానీ నా బుక్‌లో ఒకటి రాసినప్పుడు కూడా నాకంత తెలియలేదండి. ఈ ధ్యానం ద్వారా సాధన పెరిగిన తర్వాత ఏంటంటే గురు సమ్మేళనాన్ని పెట్టారు సారు. ఓకే. పెద్దవాళ్ళు వాళ్ళకేదో ఉంటే ఆ లెక్కల ప్రకారం పెట్టారు అని నేను అనుకున్నా. గురు సమ్మేళనం అంటే ఈ లోక కళ్యాణం కోసం గురువులుగా ఉన్న వాళ్ళందరిని కూడా తెలియంది తెలియపరిచేవాడు గురువు అని అంటారు పత్రి సార్. ఏ స్టేజ్‌లో అని చెప్పలే ఎప్పుడైనా. ఈ విశ్వ కళ్యాణానికి ఎవరైతే గురువులున్నారో ఆ గురువులందరినీ కూడాను ధ్యానం ద్వారా ఈ భూమండలం మీదకి దింపారని అర్థమైంది. మరొకటి కూడా అక్కడ కేవలం పిరమిడ్లు కట్టిన వాళ్ళు ధ్యానం మాస్టర్లు మాత్రమే ఇన్వైట్ చేసినట్టుగా కూడా అర్థమైంది. ఎవ్వరొచ్చినా క్లాసులు నడిపేవాళ్ళు, ఇట్లా గైడ్ చేసేవాళ్ళు. పిరమిడ్స్ కట్టిన వాళ్ళు. వచ్చిన 1100 మంది కూడా ఆళ్ళే. ఆంధ్ర మొత్తం గాని, కర్ణాటక వాళ్ళొచ్చినా, ఎవ్వరొచ్చినా కానీ. అక్కడ విన్నదాని సిట్యుయేషన్ మాకు అర్థమైంది. సార్‌కి చెప్పా. సార్ నేనెంత పిలిచినా ఆ బాడీ రాలేదు సార్. మీరు ఒకప్పుడు చెప్పారు. ఏది జరిగినా సాక్షిగా ఉండాలి. ఏ జడ్జిమెంట్ వద్దు అనని మీరన్నారు. ఆ ప్రకారం నేనున్నానన్నాను. సార్ అలాగే చూసారు. సార్ అడిగినప్పుడు నాకు అర్థం అవ్వలేదు. 1 ఇయర్ పాటు అడిగినా. ఇప్పుడిప్పుడు సాధన పెరిగిన తర్వాత దాని బ్యాక్‌గ్రౌండ్స్ ఏంటి? ఆ శంఖానాదానికి కారణం ఏంటి?
గురువు యొక్క అడిగినప్పుడు మనం అర్థం చేసుకోలేకపోయాము. గురువులకి అంతా తెలుసు కాబట్టి సాక్షికి ఎంత అద్భుతంగా అడిగారు అనేది ఆ గురువుల్ని పిలిచిన దానికి భూమండలం మీద స్పీడ్‌గా జరగటానికి వరాహస్వామి వచ్చి ఆ భూమండలం భూమి మీద అంతా కూడా పిరమిడ్లు పెడుతున్నాను సార్ అంటే సార్ అలాగే చూసేవాళ్ళు. గోల్డెన్ పిరమిడ్లు పెట్టేవాళ్ళం. అది అలా అన్నీ జరిగిపోతూ వచ్చినాయండి. ఈ ఫస్ట్ టైమ్ చెప్తున్నాను. ఆ శివలింగం మీద శ్రీశైలంలో కూర్చున్నాననే మాట నిజానికి అది చెప్పడం నాకు పెద్ద ఇష్టం కూడా ఉండదు. ఇష్టం ఉండదంటే వేరేని కాదు. మామూలుగా క్లాస్‌గా విన్నప్పుడు విన్న వాళ్ళ వరకే ఉండేది. కొత్త వాళ్ళు విన్నప్పుడు ఒక విధమైన మనుషుల్లో రకరకాల మనుషులుంటారు. బావుందమ్మా? హలో! హ్మ్. అమ్మా బావుంది. బావుంది. ఇందాకనే బావుంది. ఏమ్మా? బావుంది బావుందా? మా ఆ! ఓ ఓకే అమ్మా. అలా జరుగుతూ వచ్చినియి చక్కగాను. ప్రతిదీ కూడా సాధన పెరగంది ఎవ్వరికీ అర్థం కాదు. డిగ్రీ వాళ్ళైనా, పీహెచ్‌డీ చేసేవాళ్ళైనా దినదినాభివృద్ధిగా అయ్యారంటే రోజు రోజు వాళ్ళు శ్రమించినప్పుడే ఒక కెమికల్ రియాక్షన్స్ అయినా ఎలా అయితే తెలుస్తాయో, అలాగే ఈ ధ్యానం ద్వారా మన ఆత్మ ప్రయాణం అనేది దివ్యంగా జరుగుద్ది. పత్రి సార్ నన్ను కాశీలో ఉన్నప్పుడు మేడం మీరు బుక్ రాయండి అని అన్నారు. ఓకే సార్ అని అన్నాను. అని ఏం రాస్తారు మేడం అని అన్నాను. నా ఆత్మ ప్రయాణం అని అన్నాను. గురువుల యొక్క మేధాశక్తి కోసం చెప్తున్నానిక్కడ. ఆనాడు అన్నాన్ని మర్చిపోయిన నిజానికి ఈ బుక్ విడుదలయ్యే టయానికి కరెక్ట్‌గా ఆత్మ సత్కారం అని గురువుగారికి మా చీమకుర్తిలో పెట్టాము. ఆ పెట్టిన టైంలో బుక్ రిలీజ్ చేస్తానన్నారు సారు. ఆ బుక్ రిలీజ్ చేసేటప్పటికి నాకు పేరేం పెట్టాలని అడిగారు. ప్రింట్ చేసేవాళ్ళు. మీకిష్టమైంది పెట్టండి అని అన్నాను. తర్వాత పత్రి సారు నేను మర్చిపోయానండి. నిజానికి నా 5 సంవత్సరాల క్రితం ఒక చిన్న మాట కొంచెం ఒక్కోసారి ఎవరైనా పొరపాటు పడతాం. ఏమో ఒకళ్ళ సంగతి తెలీదు. నేను పొరపాటు పడ్డాను. సార్ చెప్పారు. "నా ఆత్మ ప్రయాణం అని అన్నావు కదా!" అనని. అది కూడా ఎందుకన్నారంటే సారు, "సార్ ఎక్కడన్నా విడుదల చేస్తే బావుండదు. మా ఊళ్ళో మాకెందుకు సార్" అనంటే 3 సార్లు అడిగినా రిప్లై ఇవ్వలా సారు. 2 టైమ్స్ థర్డ్ టైమ్ చెప్పారు. ఒక సహజమైన వ్యక్తిలాగా చూస్తారు. మానవుల యొక్క లక్షణం ఎప్పుడు కూడా సత్యంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా గుర్తించరు. ఆళ్ళు ఎళ్ళిపోయినా గుర్తిస్తారు. కానీ ప్రెజెంట్‌లో ఇప్పుడు నువ్వెవరివో తెలియాలి. కొంత అవసరం కొంతని కూడా అవసరం ఉంది. ఇక్కడే చేయాలన్నారు. కానీ గురువులు కూడా మధ్య మార్గం అన్నట్టుగా కనిగిరిలో జరిగితే అక్కడ కొన్ని బుక్స్ పంచారు. సభాముఖంగా అక్కడ సార్ రూమ్‌లో కొంతమందికిచ్చారు. మళ్ళా ఇక్కడికొచ్చిన తర్వాత మా ఊరొచ్చిన తర్వాత ఇచ్చారు. సార్ ఆ మెసేజ్ చెప్పంగానే నా కళ్ళకి నీళ్లు బడబడా కారిపోయినాయి ఆనందంతో. ఆనాడు నా ఆత్మ ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా నేను ఒక్క మాటని మనమైతే గంటకల్లా కూడా కొన్ని మాటలు మర్చిపోతాం మనం. కానీ గురువులు ఎప్పుడు మర్చిపోరనే దానికి వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తికి జోహార్లనే దానికి చెప్తున్నాను. మేడం ఆనాడు మీరు నా ఆత్మ ప్రయాణం అని రాస్తామన్నారు కదా! అనని. అప్పుడు కొంచెం మా మదర్ గూడా చనిపోయున్నారు. కొంచెం ఇన్‌కన్వీనియంట్‌గా ఉంది. అలా జరిగినాయండి. ఆ జ్ఞాపక శక్తి గాని వాళ్ళు జగద్గురువులు, విశ్వ పితామహులంటానికి వాళ్ళకి సహజ మానవులకి, ధ్యానులకి పరిమితమైన జ్ఞాపక శక్తి, పరిమితమైన విషయాలు మనం ఉంటాం. సహజంగా ధ్యానం చెయ్యకముందు జీవితం వేరు. ధ్యానం చేసిన తర్వాత వచ్చే జీవితం వేరు. నిజానికి ఒక్కొక్క టైంలో ఎవరికైనా సమస్య అనేది ఉంటది. ఆ సమస్యలో ఒకసారి నేను ధ్యానం చేస్తుంటే ఈశ్వరుడు మీ భూలోకంలో ఎన్నో చూస్తూ ఉంటారు గదా! అని అన్నారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. చూడడం అనే మాటకి నాకు అర్థం కావట్లేదంటే వినోదము అని అన్నారు. వినోదం అంటే ఒక సెకండ్ నాకు అర్థం కాల. సినిమాలు అనని పోతుంటారు. ఇది కూడా అంతేను. ఏది స్వేచ్ఛనివ్వరు.
అందరూ కూడా నా కంట్రోలింగ్ లో ఉండాలి. ప్రతి వ్యక్తులు ఇద్దరి మధ్యన అది ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ కూడా విడుదల కావాలి అని చెప్పారు. ఈ ధ్యానం ద్వారా ఇంత అద్భుతమైన సత్యాలు మనం తెలుసుకోగలిగాము. ఈశ్వరుడు అంటే అంతకుముందు మనం విగ్రహంగానే చూసేవాళ్ళం. ఏదో ఆనందం, నిజమైన ఆనందం. విగ్రహాలు నిగ్రహాలకే గాని విగ్రహాలు కావు. వేమన కూడా చెప్తాడు కదా, శిలలు శిలలే కాని శివుడు కాడు అని. తన లోపల ఉన్న శివుడు బట్టబయలు కావాలి అని అంటాడు. అట్లాగే మన లోపల ఉన్న శివుడే. అందుకని ఇందాక కూడా ఎవరో మంత్రం చదువుతుంటే కూడా ఈ శివుడు ఉంటేనే ఆ మంత్రం, ఈ శివుడు లేకపోతే ఆ మంత్రం లేదు. ఆ సత్యం అనే ఆత్మ ఈ శరీరం ఉంటది. శరీరం ఎక్కడికి పోదు. దీన్ని దహనం చేయాలంటే తర్వాత విషయం అది. ఆ శివుడు అనేవాడు శ్వాస ఉండాలి, పరమాత్ముడు ఉండాలి, జీవాత్మకి ఆత్మ తోడు ఉండాలి దేహంతో పాటు. నా ఆత్మ ప్రయాణం అలా జరిగింది. శ్రీశైల అనుభవం కానీ, కాశీలో కానీ, ఆ విశ్వనాథుడు మాట్లాడటం కానీ, చెందటం కానీ చాలా అద్భుతమైన ఆనందం వేసింది. అలివేలు మంగాపురంలో కూడా కూర్చొని, అమ్మా ఈ అభిషేకాలు అంటారు, ఇవన్నీ ఆతృత ఎందుకమ్మా మానవుడికి, ఏంటమ్మా దీని వెనకాల రహస్యం అంటే, ఆవిడ అలివేలు మంగమ్మ కళ్ళు మూసుకొని ఉంటే మాట్లాడుతూ ఆవిడ చెప్పింది, మానవుడే మహనీయుడని మీ భూలోకంలో అనుకుంటున్నారు, విన్నావు కదా అని. సాక్షిగా వింటూ ఉన్నా. అప్పుడు ఆవిడ చెప్పింది, మానవుడే మహనీయుడు అంటే మానవుడిలో పరబ్రహ్మ చైతన్య శక్తి ఉంటది. దేవతలుగా అయిన తర్వాత గుణాలు వస్తవి, విజయాలను సాధిస్తాము. సకల సృష్టిని నడిపించే శక్తి మీలో మాలో కూడా ఉంటది. మమ్మల్ని ధ్యానం చేసిన తర్వాత నువ్వే చెప్తావు కదా, అందరూ ఆదుకుంటారని, అదే ఇది అని. అంతటి గొప్పవాళ్ళం అయ్యాం కాబట్టి ఆ పరబ్రహ్మ వచ్చి మాకు అభిషేకాలు చేస్తున్నాడు అని. అది అద్భుతంగా అనిపించిందండి. అక్కడ ఒక సెకండ్ నాకు ఒక 1 minute లో ఆయన టికెట్లు తేవడానికని వెళ్తే, అప్పుడు నేను అనుకున్నా, ఏంటమ్మా ఈ ఉరుకులు పరుగులు ఏంటి, ప్రతి మానవుడు ఎప్పుడు ఖాళీగా లేరు, ఏంటి ఈ మాయా అని అడిగితే ఆవిడ చెప్పింది, ఇవి నిరంతరం ఉంటూనే ఉంటాయమ్మా ఎదిగిందాకా అని. ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ అనేవాడు, ఒక విద్యార్థి అనేవాడు మాస్టర్గా అయిందాకా ఉంటాయి అని. ఆవిడ చెప్పి కూడా దాదాపు 18 సంవత్సరాలు అయిందండి. చాలా అద్భుతంగా ఉంటాయండి. కాకపోతే నేను కూడా ఒకటి అనుకుంటున్నాను సంకల్పం, పరమాత్మ చూసినవి విన్నయికనంగా వస్తే అది భ్రమే అవుతుంది. నిజాన్ని మీరు ఇచ్చే సందేశం నిజంగా దివ్యంగా మేము వినగలగాలి. ఆ జ్ఞానాన్ని పంచే శక్తి కావాలి అని అడిగేవాడు. ఒకే ఒక్కసారి నేను అనుకున్నాను. అప్పటి నుంచి అద్భుతంగా అవి విన్న మాటలు కాదు, చూసిన చిత్రపటాలు కాకుండానే జరుగుతూ వచ్చినాయి. ఎస్ అమ్మా. మేడం థ్యాంక్ టైం అయిందా? ఎస్ అమ్మా. అదే అదే టైం అయిపోయింది. యా, ఓకే. లాస్ట్ లో చాలా అంటే చాలా అద్భుతమైన ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఈ ప్రయాణంలో, ఈ ఆత్మ చేసే ఈ ప్రయాణంలో ఇవన్నీ మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉండాల్సిందే అనేది చాలా చక్కగా చెప్పారు. అదైతే యా, ఇదే నా మీరు బుక్. రాసిన బుక్ నా ఆత్మాయణం. యా, నా ఆత్మాయణం. అదే నా ఆత్మాయణం. ఎస్, ఆ, అది. ఆత్మాయణం బుక్ పేరు చదువుతున్నాను. యా ఓకే. యా. ఓకే. ఎస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అమ్మా. మీ ఓకే. అనుభవాలు థ్యాంక్ యూ. పంచుకున్నందుకు మాతో, అడగగానే ఒప్పుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సో అందరికి ఫ్రెండ్స్, కూడా కృతజ్ఞతలమ్మా. ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కూడా ఆనందంగా అందరికి షేర్ చేయలేని కూడా ఈ రోజున కొన్ని విడుదల చేయడం జరిగినాయి అమ్మా. ఎస్, ఎప్పుడు జూమ్ క్లాస్ లో కొన్ని నేను చెప్పను, ఎలా ఉండాలనేది చెప్తాను. ముందు ఈ జన్మ వృధా కాకుండా ఉండి ఇక్కడి జన్మలో కూడా మనం నేర్చుకొని గురువు గారే చెప్పారు, ఇక్కడుండి అక్కడే ఆలోచించద్దు, అక్కడుండి ఇక్కడ ఆలోచించదు భూలోకాన్ని గురించి అని చెప్పారు. అది సంగతి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఉండి పత్రి గారికి ఎంతో దగ్గరగా ఉండి మరి ఎంతో చేశారు. సో మరి మీలాంటి వాళ్ళకి ఎంతో థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నాగేశ్వరరావు గారు అయితే ఇంక చెప్పలేం మాటల్లో. ఆయన కాశీలో ప్రోగ్రామ్ చేసిన, శ్రీశైలంలో ప్రోగ్రామ్ చేసిన, ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా ఆయన పాత్ర చాలా విశేషంగా ఉంటుంది.
అట్లాగే మీరు కూడా నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేయడమే కాకుండా సార్తో కూడా అన్యోన్యంగా ఉన్నారు. అండ్ మీ ఇద్దరు అమ్మాయిలు శాంతి గారు కానీ బిందు గారు కానీ వాళ్ళిద్దరు కూడా ఈరోజు పిరమిడ్ సొసైటీలో ఎంతో సేవ చేస్తున్నారు. మరి అద్భుతంగా ముందుకెళ్తున్నారు. మరి మీ ఫ్యామిలీ మొత్తానికి పత్రిజీ ఫిలిమ్స్ తరపున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ థ్యాంక్ యూ యూ అయ్యా. మా మనవరాలు కూడా జానులేనయ్యా. అవును లండన్ లో ఉన్న వాళ్ళు కూడా జూమ్ క్లాసులు అవన్నీ నడిపారు. ఎస్. అవును త్వరలో మీ సార్ని మనవరాళ్ళ కూడా గురించి మర్చిపోయాను నేను. మీ మనవరాళ్ళు ఎంత వండర్ఫుల్ గా మాట్లాడుతున్నారు. ఎప్పుడు చాలా చిన్నప్పుడు చూశాను వాళ్ళని. పెద్దగా అయిపోయారు. పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు. అసలు మీ ఫ్యామిలీ మొత్తం యోగులు ఇలా ప్లాన్ చేసుకుని పుట్టేశారు మీరు అందరూ మొత్తం. అదే ధన్యవాదాలు. ఫ్యామిలీ మెడిటేషన్ ఫ్యామిలీ, ఒక సర్వీస్ చేసే ఫ్యామిలీ అన్నమాట. అలాగా. ఎస్. త్వరలోనే సార్ని కూడా ఇన్వైట్ చేయబోతున్నామమ్మా. యాక్చువల్లీ సార్ కూడా రాబోతున్నారు ద కంప్లీట్ మ్యాన్ కి. సో మీ అమ్మాయి వారు కూడా, సో మేడం గారికి కూడా కాల్ చేశాను ఆల్రెడీ. సో రేపు కాల్ చేయమన్నారు. సో వారు కూడా రాబోతున్నారు మన కంప్లీట్ మ్యాన్ కి. ఓకే ఎస్. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ మీరు యూ. మా అందరికి కూడా ఇన్స్పిరేషన్. ఆ సేవ చేయడంలో, సేవ ఎలా చేయాలి ఏంటి, సో మేము ఎలా మాకు ఇప్పుడు మేము మీ పిల్లలుగా ఉన్న మాకు మీరంతా కూడా ఆదర్శమే. ఓకే. థ్యాంక్ యూ. ఇంకొకటమ్మా, ఒకటే గుర్తు పెట్టుకుంటారు. సర్వీస్ చేసిన మనందరం కూడా పత్రి సార్ యొక్క సంకల్పానికి భాగస్వాములను ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా అనుకుంటామో చాలా రూట్స్ వస్తాయమ్మా. ఇంకా ఆ భావనా క్షేత్రంలో అదొక్క మాట అనుకుంటే డెవలప్మెంట్స్ ఇంకొంచెం పెరుగుతాయి. ఓకే, నా అభిప్రాయం తెలియపరచాను. ధన్యవాదాలు. అయ్యో! థ్యాంక్ యూ అమ్మా. నిజంగా అదే అంటున్నాను కదా! మీరు చెప్పేదాన్ని బట్టే మాకు మీ పిల్లలుగా మేము ముందడుగు వేస్తాం. ఏంటనేది నేర్చుకొని. యెస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వన్నెస్ అంటే అదే కదా, అందరం థ్యాంక్ యూ సో ఆత్మబంధువులు. మచ్ ఫ్రెండ్స్. వీక్షించారు కదూ. సో అదే సీనియర్ మాస్టర్స్ అంటే ఎలా ఉంటారు. సో మరి వారి యొక్క సాంగత్యం ఇలాగా ఉంటుంది అద్భుతంగా. సో మరొక సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. సో వారే సిద్ధంగా ఉన్నారు. బళ్ళారి నుండి గీతా యాదవ్ గారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం వెల్కమ్ మేడం. మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. నమస్తే మేడం. నమస్తే. అమ్మ సిద్ధ పద్మ మేడం గారిది. వాళ్ళని చూస్తా ఉండేదాన్ని. కానీ వాళ్ళ జ్ఞానం, అపారమైన జ్ఞానం ఈరోజు నా సౌభాగ్యం వాళ్ళొచ్చినప్పుడు నన్ను గూడా పిలవడము. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా. ఎందుకంటే మీరు సార్‌తో పాటు ఎంతో జర్నీ చేశారు. చాలా అదృష్టవంతులు మీరంతా. అంటే సార్లు మేమింకా ఏదన్నా తెలుసుకోవాలంటే మీలాంటి వాళ్ళ దగ్గర నుండి ఇంకా ఏదో బ్యాలెన్స్ ఉంటుంది కదా తెలుసుకోవాల్సినవి. అలాంటివన్నీ మీలాంటి వాళ్ళ ద్వారా నేర్చుకుంటున్నాం మేము. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం మేడంతో పాటు ఇలా వాళ్ళ జ్ఞానం వినడం. థ్యాంక్ యూ అమ్మా. చాలా అద్భుతంగా అనిపించింది. మరి ఈరోజు ఆహ్, ది కంప్లీట్ మ్యాన్‌కు నన్ను పిలిచినందుకు టీమ్ మొత్తానికి, మరి జూమ్‌లో ఉండే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, అలాగే బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ సార్ వారికి, అమ్మ స్వర్ణమాల మేడం వారికి పాదాభివందనాలు చేస్తూ, నేను బళ్ళారి నుండి అండి. నిజం చెప్పాలంటే ఏమి తెలియని ఒక చిన్న పసిపాప ఎలా నేర్చుకున్నామంటే సార్ దగ్గర నుండి ఈ దేహానికి జన్మనిచ్చింది తల్లిదండ్రులే అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకోలేం తల్లిదండ్రుల దగ్గర నుండి. అందుకే మొదటి గురువు తల్లి అయినా నేర్పించేది గురువులు అంటా ఉంటారు. అలా నా జీవితంలో ఒక దేహం విలువ కానివ్వండి, ఒక ఆత్మ అంటే అది ఎంత మహోన్నతమైద కానివ్వండి, ఈ భూమి పైన జన్మ తీసుకున్నప్పుడు ఒక దేహం ద్వారా ఎలాంటి మహోన్నతమైనటువంటి సేవలు చెయ్యొచ్చు అని ఈ సృష్టికి, ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడంటే మన పత్రిజీయేనండి. ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళం మేము. ఒక సామాన్య గృహిణి. ఆహ్, వంటింటికే పరిమితం అనుకున్న వాళ్ళం మేము. ఆరోగ్యం కోసమని ఈ ధ్యానానికి అడుగుపెట్టడం జరిగింది. ఆరోగ్యం కోసమే అంటే ధ్యానం సర్వరోగ నివారిణి అని విని ఈ ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత
సాధన సార్ చెప్తారు కదా! కూర్చోవాలి, కూర్చోవాలి అని. అలా సాధన అంటే చాలా ఇష్టం. అలా సాధన చేస్తూ, చేస్తూ ఆరోగ్యాన్ని ఎంతో అద్భుతంగా మార్చుకున్నాను. ఆరోగ్యానే కాదు, నా ఇంటిని, నా కుటుంబాన్ని అందరిని అన్నీ మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత ఆ సాధనలో అర్థమయిందండి నాకు. కేవలం ఈ దేహం కోసమే కాదు మేము ఈ ధ్యానం చేయాల్సింది. ఇంకా ఏదో ఉంది. అది తెలుసుకోవాలని ఆరాటంలో ఆ ఆరాటంలో అంటారు కదండీ! 7 జన్మలు కోసం ఒక భగవంతుని దర్శనం కోసం తపించినప్పుడు ఆ భగవంతుడు ప్రసన్నమై డైరెక్ట్‌గా దర్శనం ఇవ్వడంటండి ఆయన. ఇలా సద్గురువు రూపంలో పంపిస్తారంట. ఆ సద్గురువు నా జీవితంలో పత్రిజీలాగా వచ్చారు. ఆయన నుండి నేను ఎన్నో నేర్చుకోగలిగాను. అసలు ఒక గురువంటే ఇలా ఉంటారా అనిపిచ్చేది నాకు. నేను ఎప్పుడైతే ఆ సాధన 18 గంటలు, 16 గంటలు అలా ఒకే సిట్టింగ్‌లో కూర్చోనేటప్పుడు తెలిసిందండి. మన దేహంలో ఉండేది సామాన్యమైన ఆత్మ కాదు. అందుకే ఆయన మై డియర్ గాడ్స్ అని పిలుస్తున్నారు. ఆయన ఏదైనా చెప్తూ ఉంటే అది అంటారు కదండీ! ఆయన్ని అర్థం చేసుకోవాలంటే నాలాంటి దానికి తరం కాదండి. కాకపోతే చిన్నగా అర్థం చేసుకున్నాను నేను. ఎందుకంటే ఆయన ఒక విశ్వాత్మ. ఆయన్ని అర్థం చేసుకోవాల్సినంత పెద్ద జ్ఞానిని కాదండి. కానీ నేర్చుకున్నాను సార్ దగ్గర. ఆయనతో ప్రయాణం చేస్తూ, ఆయన ఒక పసిబిడ్డని ఎలా తీర్చిదిద్దుతారో, అలా ఆయన్ని చూస్తూ కొన్ని, ఆయన నేర్పించడంతో కొన్ని అంటే ఒక బండరాయిని, పనికిరాని బండరాయిని గూడా ఒక శిల్పంగా మార్చగలిగే అంతటి గొప్ప మహానుభావుడండి ఆయన. అలా నేను చేస్తున్నప్పుడు సాధనలో ఇంకా ఏదో ఉంది ఇందులో అని తెలుసుకునేటప్పుడు సేవ గురించి చాలా వచ్చేదండి. అంటే సార్‌ని చూసేదాన్ని. ఆయన్ని మొదటిసారిగా నేను చూసినప్పుడు నాకు నచ్చలేదాయన. ఫస్ట్ టైమ్ నచ్చలేదు. తర్వాత ఆయన ఏంటి అని తెలుసుకున్నప్పుడు నా తప్పును చాలా ఏడ్చాను. ఎందుకంటే అదే అంటారు కదండీ! ఒక అజ్ఞాని ఆ విశ్వాత్మని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. తర్వాత నేను తెలుసుకున్నప్పుడు అలాంటి ఆయన నడి నడి ఈ భూమి పైన నడిచాడే దైవం మళ్ళీ బాబాగా నా నా బాబాగా వచ్చారు అనిపించింది. అప్పటి నుండి ఆయన్ని గమనిస్తూ మొదలెట్టానండి. అంటే ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన డైరెక్ట్‌గా ఏది చెప్పరు. ఒక చిన్న విషయం చెప్తారు. దాన్ని మనం క్షుణ్ణంగా విశ్లేషించుకుంటే, అందులో అర్థం ఎలా ఉంటుందంటే, ఒక జన్మనే మార్చుకోవచ్చండి మనం. అంత అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు. అలాగే ఆయనతో పాటు వంటలు చేసే దగ్గర నాకు చాలా ఇష్టంగా ఎళ్ళేదాన్ని. బళ్ళారిలో సారొచ్చినప్పుడు మస్కీ సార్ ఇంట్లో వెళ్ళి వంట చేసేటప్పుడు పిలిచేవాళ్ళు సారు. ఆయన ఎలా ఆయన ఎందుకలా వంట చేసేటప్పుడు కోపగించుకుంటారు? ఎందుకలా వంట చేయమంటారు? అంటే ఒక సామాన్య గృహిణికి ఎంత ఇంపార్టెంట్ అంటే అంటారు కదండీ! ఫస్ట్ ఇంట గెలిచాల. ఆ ఇంట గెలిచేది ఎలా అనేది నేను సార్ దగ్గర నేర్చుకున్నానండి. అంటే ఆ ప్రేమ తత్వం కావచ్చు, ఆయన ఆ వంట చేసేటప్పుడు ఆ ప్రేమగా దాన్ని కోయడంతో సహా ఎంత చక్కగా చేస్తుంటే అది చూసి అంటే ఆ వంట కాదండి అది అమృతంలాగా తయారయ్యేది. ఆయన దగ్గర నుండి అది నేర్చుకోగలిగాను నేను. అంటే అనేవాళ్ళు, "చేతిలో ఎనర్జీ ఉండాలి కదా! ఎనర్జీ లేకపోతే అది భోజనం కాదు" అనేవాళ్ళు సార్. ఆహ్, ఆ ఒక అమృతాన్ని ఎలా చేస్తారాయన, ఆయన దగ్గర నేను నిలబడి చూసేవాళ్ళమండి. అంటే ఆయన ఒక కట్ చేయడం నుండి, ఆ ఒక ప్రతి ఒక్క దాంట్లో ఎంత ఏకాగ్రతగా అండ్ మరి నవ్వుతూ, నవ్విస్తూ ఆ వంటలు గూడా ఎంతో జ్ఞానాన్ని ఆయనివ్వడం నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర. చాలా మందికి అనిపిచ్చేది, ఏంటి ఆయన అంత అలసిపోయి వచ్చినా ఆయనలో అలసట ఉండదు. వంటింట్లో కాలు పెట్టంగానే ఆయన మొహంలో ఒక ఆనందం, ఆ తేజస్సు అంటే ఒక తల్లి రూపంలో చూసానండి నేను వంట చేసేటప్పుడు ఆయన్ని. అంటే ఒక తల్లి ఎలా చేస్తే అంటుంటారు కదండీ! వంట బాగా చేసి పెట్టాలా, వెళ్ళిన చోట అంటా ఉంటారు తల్లి. కానీ ఆయన అలా అనరు. చేస్తే మనం నేర్చుకోవాలండి. అంటే ఆయన ఎనర్జీ ఎలా ఉంటుందంటే మనం ఆయన్ని ఆకర్షించుకుంటాం. అంటే ఆకట్టుకుంటారాయన. అక్కడ ఆయన్ని చూసి నేర్చుకునేది అదే అండి. ఎంత ఇష్టంగా చేయాలి. ఎవరినైనా వడ్డించేటప్పుడు, ఆ వడ్డించేటప్పుడు గూడా ఆ ప్రీతి భావన ఎలా వడ్డించాలి, స్టార్టింగ్ ఎలా చెయ్యాలి, దీనితో పాటు ఆయన వినయం నేర్పిస్తూ ఉండేవాళ్ళండి. ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత చిన్నవాళ్ళైనా సరే,
ఆయన వాళ్ళేదైనా ఒక ఫ్లూట్ వాయిస్తున్నా, ఒక సంగీతం పాడుతున్నా, వాళ్ళ దగ్గర కింద కూర్చుంటే చాలా విచిత్రం అనిపిచ్చేదండి. ఏదో కొద్దిగా ఆహ్, జ్ఞానం రాగానే పక్కన ఎవరు లేరు అనుకునే నాలాంటి దానికి ఆయన్ని చూస్తే చాలా విచిత్రంగా అనిపిచ్చింది నాకు. హ్మ్. ఆయన ఫ్లూట్ వాయిస్తా ఉంటే ఈయన గురువు. అయినా కూడా కింద కూర్చొని ఎంత శ్రద్ధగా వింటారు కదా ఆయన. అంటే వినడం నేర్చుకున్నానండి ఆయన దగ్గర నుండి. ముందు మనం వినాలి. తర్వాత మాట్లాడాలి. అంటే ఆ వినడంలో గూడా ఎంత వినయంగా వింటారో చూసి నేర్చుకున్నామండి సార్ దగ్గర నుండి. ఆ వినడం ద్వారా ఎన్నో మార్పులు మనలో జరుగుతాయి. వింటూ ఉంటా ఉంటే మన ఆత్మ కదలికలు నేను గమనించానండి. అంటే అది ఎంత సంతోషంగా ఇలా ఉండాలి. మాట అంటే ముత్యంలాగా ఉండాలి. అంటే ఆయన ఒక మాట అంటే చాలు చూడండి. ఎంతగా ఆనందం పొందుతామంటే మన రోమాలన్నీ విచ్చుకుంటాయండి. ఒకే మాట ఆయన మాట్లాడేది స్టేజ్ పైన. మై డియర్ గాడ్స్ అంటే చాలు అందరిలో ఒక విధమైన చైతన్యం బయటకొస్తుందండి. అంటే ఆయన మాటకు మంత్రం అయిందండి ఆ మాట. ఆ మాట మంత్రం కావాలనే ప్రతి ఒక్కళ్ళకి ఆయన కూర్చోవాలని సాధన నేర్పించేవాళ్ళు. అంటే ఆ ఒక్క మాట తీరు కావచ్చు. మనం మాట్లాడితే ఎలా ఉండాలి? ఒక్కసారి మాట బయటొచ్చిందా మళ్ళీ మనం తీసుకోలేము అనేవాళ్ళు సారు. మాట రామబాణం లాంటిది. బ్రహ్మాస్త్రం లాంటిది. అవి బయటికెళ్తే లోనికి తీసుకోలేము. నేను వినేదాన్నండి. అవునా! అంటే ఒక ఆలోచనను సరిచేసుకోగల కెపాసిటీ సార్ నుండి వచ్చిందండి అది. అంటే తను మాట్లాడేటప్పుడు అందుకే సార్ ఫస్ట్ ఒక చిన్న పిల్లోడైనా ఏదైనా అనుభవం చెప్తుంటే ఎంతో ఆనందంగా మురిసిపోతూ తనకేమి తెలియనట్లుగా, "అవునా! నాకు కనిపించలేదే" అనేవాళ్ళు. నాకనిపిచ్చేదండి. మరి కొంచెం కనిపిస్తే, "ఓహ్! నాకు కనిపిచ్చేసింది" అని నేను ఎంతగా ఇది చేసేదాన్ని. అంటే ఆయనకి అన్నీ తెలిసినా, ఏమి తెలియనట్లు ప్రతి ఒక్కరి అనుభవాన్ని తన అనుభవంగా, ఆ సంతోషంలో లీనమై వింటూ ఉంటే, ఆయన నుండి ఆ ఒక ఆనందాన్ని చూసి ఇంకా చెయ్యాలి. ఇంకా ఏదో చెయ్యాలి. ఆయన మనం చెప్తుంటే ఆయన కళ్ళలో ఆనందం చూడాలి. ఎందుకంటే ఒక గురువు ఆనందంతో ఉన్నప్పుడే మన జన్మ ధన్యమవుతుందనిపిస్తుందండి. ఎందుకంటే మనం ఏదైనా సేవ చేసినప్పుడు సార్ ఇలా చేశాం సార్ అంటే అది చిన్నది కావచ్చండి. ఆయన ఎంతగా అభినందిస్తారంటే అది అండి ఆయన పత్రిజీ. దట్ ఈస్ పత్రిజీ అండి ఆయన. ఎందుకంటే చిన్న చిన్న సేవకు గూడా ఆయన మురిసిపోతూ ఇలా చేశావా? ఇంకా చేయగలుగుతావు. అంటే ఎలా పైకి రప్పిస్తారంటే, మన లోపల ఎన్ని జన్మల నుండి వచ్చిన జ్ఞానమైనా గూడా అది బయటకొచ్చేయాలండి. అక్కడ చదువుందా? లేదా? సంబంధమే లేదు. ఎ పొలం పనులు చేసే వాళ్ళకి గూడా ఆయన నుండి నేర్చుకుని పక్కన కూర్చోపెట్టుకొని, వాళ్ళని ఎంత చక్కగా వర్క్ చేసుకొని నాకనిపిచ్చేదండి. ఒక గురువు ఎందుకంటే ఎంతో గురువులను చూసుంటాం కదండీ! పక్కనకు కాదు కదా! ఎదురుగా కూడా కూర్చోపెట్టుకోరు. అలంత దూరంలో కూర్చోపెడతారు. అలాంటిది ఈయన పక్కన కూర్చోపెట్టుకొని, అందులో ముద్దుగా ఒక తల్లిలాగా చెప్పు నీ అనుభవాలు అంటే, ప్రతి ఒక్కరిని ఇక్కడ సమానంగా చూస్తున్నారాయన. ప్రతి ఒక్కరిలో దివ్యమైన ఆత్మని దర్శించేలాగా మాకు చూపిస్తున్నారండి. అది నేర్చుకున్నానండి నేను ఆయన దగ్గర నుండి. అంటే ఎలా ఒకర్లు చెప్తూ ఉంటారు కదండీ! "నీలో దేవుడే, నాలో దేవుడు." అది అంత ఈజీ కాదండి. అందరిలో అలా చూడలేము. కొన్ని పరిస్థితులు అలా చూడనివ్వవు. కానీ ఒక ఓర్పనేది ఆయన నుండి నేర్చుకున్నామండి. ఎలాంటి ఓర్పంటే, ఎలాంటి వాళ్ళు ఏమి చెప్తున్నా నాకు కాదది. ఆయన ఎలా చిరునవ్వు నవ్వుతారంటే, ఆయన గురించి ఏది మాట్లాడినా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆయన పట్టించుకోరు. తన పని ఏంటి? తన గురి ఏంటి? తన లక్ష్యాలేంటి? దాని వైపు పెడతారండి వాళ్ళు. అక్కడ ఎక్కడైనా వచ్చారంటే, అక్కడ పిరమిడ్ ఓపెనింగ్ జరుగుతా ఉందంటే, మొత్తం అక్కడే ఉంటారండి. అది నేను సార్ దగ్గర నుండి చూసానండి. అంటే మన లోపల ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే, అది జరిగే వరకు గురి దాని మీద ఉండాలి అని. దీనికి నాకొక అనుభవం అయిందండి. ఒకసారి నేను కొట్టాలకెళ్ళాను చేతవనంలో మౌనం ఉన్నానండి. సార్ అక్కడికొచ్చారు. అంటే ఫస్ట్ టైమ్ సార్‌ని నేను చాలా అనుకునేదాన్ని. అందరిని తిడతాడు. నన్నెందుకు తిట్టరు సారు? నేనేమైనా తప్పు చేస్తున్నానా? అనిపిచ్చేది. అంటే తిడితే చాలా మంచిది అని గూడా విన్నాను. మరి నన్ను తిట్టరెందుకు? ఈయన తిట్టరెందుకు? అనుకునేదాన్ని. ఆ!
నా థాట్ అక్కడ అలా పనిచేసిందేమో బహుశా. అక్కడ చేతవనం వచ్చారు సారు. వచ్చేసి నైటొచ్చారు. అంటే ఆయన రావడం అక్కడ ఉండలేదు. కాకపోతే ఆ వేలో వెళ్తూ వచ్చారు. నాకు సారొస్తారని అస్సలు తెలీదు. సారొస్తున్నారంటే భయమేసింది. ఎందుకంటే తప్పు చేసినప్పుడే కదండీ భయమేసేది. ఇక్కడ ఒక పనిని అప్పగించిన పనిని వదిలేసి నేనక్కడెళ్ళి ఉన్నాననమాట. అందరికి సెకండ్ ఇస్తూ వచ్చారు. నన్ను చూడగానే సార్ కళ్ళు పెద్దవి చేసి, "నువ్వేంటి ఇక్కడ?" అన్నారు. అంటే ఆయన నుండి ఒక విషయాన్ని ఎలా తెలుసుకోగలిగాను నేనంటే, అక్కడ తర్వాత మరుసటి రోజు నాకింక రాత్రంతా నిద్ర రావట్లేదండి. ఏంటి నేను తప్పు చేశాను. సార్ అందుకే ఇలా చెప్పారని. మా ఆయన ఎంత ఓదార్స్తున్నా నాకు కాలేదు. మళ్ళీ మరుసటి రోజు ఎళ్ళాను సార్ దగ్గర. కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చున్నారు అందరూ. నేను కూర్చున్నాను. నాతో మాట్లాడడం లేదాయన. సా మా ఆయనతో మాట్లాడుతున్నారు. "ఏంటయ్యా ఎప్పుడొచ్చారయ్యా?" అనేసి. "4 రోజులయింది సార్ మౌనం చేస్తాంది." "మౌనం గూడా చేస్తుందా ఈవిడ?" అన్నారు. అంటే ఆయన ఏదన్నా చెప్తూ ఉంటే, మనం చెయ్యాల్సిన టైంలో చెయ్యకుండా వేరే పని చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది నేను అనుభవంగా ఆయన నుండి చూసానండి. తెలుసుకున్నాను ఆ క్షణంలో. తర్వాత ఆయన ఎళ్తున్నప్పుడు ఇంక ఏడ్చుకుంటూ ఎళ్ళిపోయాను నేను. సార్ ఇంకా నాకు అలా నన్ను చూస్తూ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. వెళ్ళిపోయాను. తర్వాత సార్ స్నానం చేసి ఇంక ఎళ్ళిపోతారనంగానే బయటకొచ్చారు. పిలిచారు. వేలు పెట్టి సైగ చేశారు. రా అంటేనే ఒక చిన్న పిల్ల ఎన్నో రోజుల నుండి తండ్రికి దూరమవుతే ఎలా ఉంటుందో అలా వెళ్లి హగ్ చేసేసుకున్నానండి నేను. అప్పుడన్నారు సార్ చెయ్యి చూపిచ్చారు. ఆయన విశ్వరూపాన్ని నేను అమరావతిలో చూశానండి. ప్రచారానికెళ్ళినప్పుడు పౌర్ణమి రోజు ఆ బుద్ధ స్టాచ్యూ దగ్గర లక్ష్మణరావు సార్ క్లాస్ పెట్టిచ్చినప్పుడు అక్కడ ధ్యానంలో ఆయనేంటి అసలని చూశానండి. అప్పటి నుండి ఇంకా దైవమైన, తల్లిదండ్రి అయిన అన్నీ ఆయనే మా ఆహ్, సర్వస్వం ఆయనే మా కుటుంబానికి. మాకు, మా పిల్లలకందరికీ. అలా ఆయన గురించి తెలుసుకున్నదానండి. అప్పుడు చూపిచ్చారండి తన చేతిని. అరచేతిని చూపిచ్చారు. "చూసావా ఎలా ఉందో పులి పంజా ఇది. పెట్టి రక్కానంటే రక్తం వచ్చేస్తుంది" అన్నారు. అంటే అప్పుడు అనుకున్నానండి నేను. ఒక తండ్రిగా ఆయన నా మీద ఎంత దృష్టి పెట్టారు. ఆయనకు కోట్ల మంది ఉన్నారండి. ఎక్కడో నేను చిన్న దాన్ని. కాకపోతే నా పేరుతో సహా గుర్తుపెట్టుకున్నారు చూడండి. అది అండి గురువంటే. అందుకే ఆయన సద్గురు అయినారు. ప్రపంచానికే ముద్దు బిడ్డ అయినాడు. భూమాతకు ముద్దు బిడ్డ అయినాడండి ఆయన. ఆయన పిలిచి పేరు పెట్టి పిలిచి అలా చెప్తూ వెళ్తా ఉంటే ఆ రోజే అనుకున్నానండి. ఈ ఊపిరి పోతున్నా గూడా పత్రి సార్ ఏదైనా చెప్పారంటే ఆ ఊపిరిని గూడా అడుగుతాను. రిక్వెస్ట్ చేసుకుంటాను. "కాసేపుండు మా గురువుగారు ఈ పని అప్పజెప్పారు నాకు చేసి వస్తానని." అంటే ఆయన ఒక మాటలో మన ఆత్మకు టచ్ అవుతుందని తెలుసుకున్నానండి నేను. అంటే నా ఆత్మ ఎందుకొచ్చిందో ఆ సర్వాంతర్యామికి తెలుసు. నాకు తెలీదు. అందుకే ఆయన ఒక్కొక్కటి ఆయన ఎక్కువ చెప్పరండి. ఆయన చేస్తూ వెళ్తూ ఉంటారు. దాన్ని చూసి తెలుసుకొని మనం ఎదిగితే మనకన్నా అదృష్టవంతులు ఎవరు లేరండి. అందుకే ఆయన్ని అందరికి స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే ఆయన జడ్జిమెంట్ లేదిక్కడ అంటారు ఆయన. ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాడు చెడ్డవాడా? మంచివాడా? వాడి డిజైన్ వాడిది. నువ్వు నేర్చుకో. ఒక దొంగ నుండి కూడా నేర్చుకో. అంటే ఆ దొంగ ఎంత చక్కగా దొంగతనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, ప్లాన్ చేసుకుంటాడు. అలాగే నువ్వు నీ ధ్యానానికి కావచ్చు, నీ గోలుని కావచ్చు అలా ప్లాన్ చేసి అంటే ప్రతి ఒక్కరిలో మంచితనాన్ని చూసి నేర్పించాడు. అలాగే సేమ్ టైమ్ అధర్మం జరుగుతా ఉంటే ఎలా ఎదుర్కోవాలనేది గూడా నేర్పి నేర్చుకున్నామండి. ఆయన మాట్లాడడు. ఆయన ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తాడండి. అప్పుడు అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఒప్పేసుకుంటారు ఆయన ముందర. ఇది నాకు చాలా నచ్చేదండి. సార్ ఏమి చెప్పరు ఎవరికీ. ఆయన తిట్టరు, మాట్లాడరు. "ఏంటయ్యా? ఏంటమ్మా? నువ్వు ఇలా చేసావు" అని గూడా అడగరు. కానీ మనకు మనం పోయి సరెండర్ అయ్యి, "సార్ నా వల్ల ఈ తప్పు జరిగింది సార్" అని సరెండర్ అవుతాం చూడండి. అదే అండి ఆయన. అది చూసానండి. ఆయన ఎనర్జీ ఇలా ఉంటుందది. భగవంతుని ఎనర్జీ అండి అది. అలా సంపాదించుకోవాలంటే ఆయన దగ్గరెళ్ళినప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. ఎందుకంటే తప్పు చేయనప్పుడే మనం అలా చూడగలుగుతాము అని సార్ చెప్పినప్పుడు దాని కోసం సాధన చేశానండి నేను. ఆయన ఆహ్, అందరిలాగా కాదు. ఆయన హృదయంలో ఉండాలి. పైన కెమెరాలకు కాదు. ఆయన గురువు హృదయంలో స్థానం ఏర్పరచుకోవాలి. ఎందుకంటే అంతటి మహానుభావుడు ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయాలు కాదండి. పెద్ద
పెద్దవి ఏం చిన్నవి నేర్చుకుంటే మన జన్మ ధన్యమైపోతుందండి. ప్రతి ఒక్కటి ఒక సేవ, ఒక ప్రచారానికెళ్ళాను సార్. సార్ ఇక్కడ వెళ్తున్నాను సార్ అంటే, "అవునా? చే చేస్తావా? చెయ్యి మరి" అనేవాళ్ళు. అంటే 108 ర్యాలీలు కరోనా టైంలో చేయిస్తా ఉంటే సార్‌ని అడిగాను. "సార్ ఇలా మెసేజ్ ఇచ్చారు లక్ష్మి మేడం మరి నేను చెయ్యనా సార్?" ఇప్పుడు అది అవసరం కదా! చేయమన్నారు. ఆయన నోటిలోండి ఏదైనా వచ్చిందంటే అది ఆగదండి. కరోనా స్టార్ట్ అయిన 200 మంది చిన్న పిల్లలతో సహా మాస్క్ లేకుండా అద్భుతంగా 96 ర్యాలీలు చేయగలిగినామంటే అది ఆయన ఇచ్చిన ఎనర్జీ. ఎందుకంటే పల్లెలో ఇప్పుడు ఎక్కడెక్కడ ఆ పల్లెలన్నీ ఆ ర్యాలీలయినాయో, ఆ పల్లెలన్నిట్లో పిరమిడొచ్చాయండి. అంటే ఆయన ఏదైనా చేయమని చెప్పినప్పుడు అక్కడ ఆయన ఎనర్జీ విస్తారంగా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి సార్‌ని అడిగేవాళ్ళమండి. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఆయన వద్దంటే చేసేవాళ్ళం కాదు. ఒకసారి ఇలాగే కరోనా టైంలోనే మెయింటెనెన్స్ కోసం అనేసి బళ్ళారి నుండి పిరమిడ్ వ్యాలీకి పంపించాలనుకుంటే నేను, అరుణాచలం ఉదయం అంటే కాయగూరల కోసం టైమ్ ఇచ్చేవాళ్ళు. 6-9కు బయట తిరగొచ్చు అని. ఆ టైంలో మేమిద్దరం తిరిగేవాళ్ళము. ఎక్కడెళ్ళినా అంటే ఆయన ఎలా చూసుకుంటారు. మనం మన పిల్లల్ని సరిగా టైమ్ ఇవ్వము. కానీ ప్రపంచంలో ఆయనకిప్పుడు కోట్ల మందున్నారండి. కోట్ల మందిలో వాళ్ళని ఎంతగా గమనిస్తారంటే, పైన వెళ్ళే డేగ చిన్న పిల్లల్ని ఎలా గమనిస్తుందో, అలా గమనిస్తాడండి సార్ మనల్ని. అలా తిరిగేటప్పుడు ఆయన ఎంత అవేర్‌నెస్‌తో మాకు ఫోను చేసి చెప్పేవారు. "వచ్చారా ఇంటికి?" అంటే ఆయన నుండి అది నేర్చుకున్నానండి. ఒక మనం ఒకరికి అప్పజెప్పినప్పుడు ఒక బాధ్యతను వాళ్ళను ఎలా అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ నుండి మనం ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ యోగక్షేమాలు కావచ్చు, వాళ్ళ బాధ్యతలు కావచ్చు, అవి నేర్చుకున్నానండి. అంటే ఆయన ప్రతి ఒక్క విషయాన్ని గూడా క్షుణ్ణంగా నేర్పిస్తూ ఎళ్లారు. అంటే "నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి" అని చెప్పరాయన. ఆయన మనం ఉన్నప్పుడు అది మన భాగ్యం. మనం గమనించాలి. మనం ఉన్నప్పుడు ఆయన చేస్తూ వెళ్తూ ఉంటారు. దాన్ని చూసి మనం నేర్చుకుంటే చాలు. అలా నేర్చుకున్నానండి. ఎన్నో విషయాలు ఆయన నుండి నేర్చుకున్నాను. ఆయన ఒక మాట అనేవాళ్ళు. కుల మతాల భేదాలు చూపేవాళ్ళు కాదండి. ఆ ఒక్క విషయాల్లో ఆయన అందరికీ అందరూ సమానమే ఆయన దృష్టిలో. భగవంతుడు కదండీ ఆయన. అందుకే అందరూ సమానమే ఆయన దృష్టిలో. ఆ! ఏదైతే నా గురువు చెప్పింది నేను ఆచరిస్తానని గర్వంగా చెప్తూ వెళ్తానో, అప్పుడే విశ్వం మనకు టెస్టింగ్ పెడుతుందండి. ఒక పరీక్ష నా జీవితంలో జరిగిందండి. మా అమ్మాయి ఇష్టపడి సార్ దగ్గరే డైరెక్ట్‌గా ఎళ్ళిపోయింది. నేను తనని పెళ్లి చేసుకుంటాను. మీరే నిర్బడి చెయ్యాలన్నప్పుడు నా మనసు ఒప్పుకోలేకపోయిందండి. అంటే అప్పుడు నేను చూసానండి. గురువుని ఎంతగా నమ్ముతామో ఆయన ఏదని చెప్పినప్పుడు ఒక్క విషయం మనది మన ఇంట్లోది అనుకున్నప్పుడు ఎలా వెనకడుగేస్తాను కదా! నేను అనిపించిందండి. అప్పుడు నేను సార్‌ని చూసానండి. సార్ చెప్పడం విన్నాను నేను. అంటే ప్రతి ఒక్కరిలో నిన్ను నువ్వు చూసుకునేటప్పుడు కుల మతాలు ఉంటాయా? భేదభావాలు ఉంటాయా? అనేసి ఆయనే నిలబడి పెళ్లి చేసాడండి మా అమ్మాయికి. అది గూడా ఎలా చేశారంటే అంటే ఆయన నుండి ఎన్నో విధాలుగా ఒక బాధ్యతను తీసుకున్నప్పుడు కావచ్చు, ఒక సేవ చేసేటప్పుడు కావచ్చు, ఒక ప్రచారానికెళ్ళినప్పుడు మనం ఆలోచనలు ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను. ఆయన ఒక్కరున్నా ఇప్పుడు మేమెక్కడైనా ప్రచారానికెళ్ళినప్పుడు చూసేదాన్ని నేను. అరే! ఎవ్వరు లేరు కదా ఇక్కడ. నలుగురే ఉన్నారు, 5 మందే ఉన్నారు. నేను ఒకసారి చూసానండి సార్‌ని. అక్కడ 10 మందే ఉంటే గూడా ఆయన అదే ధోరణిలో డెహ్రాడూన్‌లో ఛత్తీస్‌గఢ్ వాళ్ళంతా వచ్చారు. వాళ్ళని ఎంతగా జ్ఞానం ఇస్తున్నారంటే, వాళ్ళని నవ్విస్తున్నారు. అంటే మన ద్వారా ఒకరికి ఆనందాన్నివ్వాలి. ఒకరికి ఒక ఆనందమే కాదు, మనకు తోచిన చిన్న జ్ఞానం అందిస్తుంటే, మన ఆత్మ ఎంత సంతృప్తిగా పడుతుందనేది ఆయన వాళ్ళందరికి చెప్పి నన్ను చూసి అనేవాడు. "అంతే కదా మేడం! అవును కదా! నిజమే కదా!" అని. అంటే ఏమి తెలియని పిల్లోడిలాగా ఎలా అడుగుతారు చూడండి. నాకది ఎలా అనిపిచ్చేదంటే చాలా ఆనందంగా అనిపిచ్చేసేదండి. సార్ నిజమే సార్. అదేదో పెద్ద నాకు తెలిసినట్లు ఆయన నన్నడుగుతుంటే నేను చెప్తున్నట్టు. తర్వాత సార్ మీరు నన్నడుగుతారేంటి సార్ అనేదాన్ని. అంటే ఆయనకి అన్నీ చెప్తారు. నేను కాదు ఏం చేసేది. నేననేదాన్ని సార్ ఒక్కొక్కరి జీవితాలు ఎలా మార్చారంటే పిల్లిలాగా ఉండే వాళ్ళనందరిని పుల్లిల్ని చేసేసారు. నేనెవ్వరిని చేయలేదు. నాకు పని లేదా అనేవాళ్ళాయన. అంటే ఆయన ఎనర్జీ ఇప్పటికి చూడండి ఆయన తలుచుకుంటూ ఉంటే ఒక ఆనందం.
ఇది అండి ఒక గురువు భూమి పైన దిగి వెళ్ళాడంటే ఆయన పేరు చెప్పుకోగానే లోపల నుండి ఆనందం తన్నుకొని పరవళ్ళు తొక్కుతుంది చూడండి. అదే అండి పత్రిజీ అంటే. అలా ఉండాలండి గురువులంటే. ఇంకా అలాంటి ఆయన రారు, రాబోరు గూడా. ఎందుకంటే పత్రిజీకి పత్రిజీ సాటి అని ఒకసారి చెప్పారు. ఆయన్ని అర్థం చేసుకోవాలంటే నిజంగా ఎవరి తరం కాదండి. కానీ ఆయన్ని మనం ఒక నిస్వార్థమైన సేవ చేసేటప్పుడు ఆయన ఖచ్చితంగా మన దగ్గర ఉంటాడండి. ఇది నాకెన్నో అనుభవాలు జరిగాయండి. ఎందుకంటే ఆయన ఇష్టపడింది సేవ. అక్కడే ఉంటారాయన. మనకు పేరుతో అవసరం లేదు. సేవ ఎక్కడుంటారో అక్కడ పత్రిజీ ఉంటారండి. అది నేను బాగా చూశాను సార్ దగ్గర. ఆయన నాకనిపిచ్చేదండి. ఫ్యామిలీని వదిలేసి ఇలా తిరిగారు కదా! అమ్మది స్వర్ణామృతం చూసినప్పుడు, తర్వాత అమ్మ ఇక్కడొచ్చి చెప్పేటప్పుడు అనుకునేదాన్ని. సారేంటి సంసారాన్ని వదిలి ఇలా చేయడం ఏంటి? తర్వాత అనిపిచ్చిందండి నాకు. సంసారంలో నిర్వాణమని పెట్టి ఆడవాళ్ళని ఎంత చక్కగా మోల్డ్ చేసి అంటే నువ్వు ఇంట గెలిచు ఫస్ట్ తర్వాత బయటికి రా. అన్ని విధాలుగా ఒక ఆడదాని కంప్లీట్ మ్యాన్ అన్నారు కదండీ! ద కంప్లీట్ వుమెన్ గా తయారు చేసిందే పత్రిజీ. ఆడదాని జీవితంలో అన్ని విధాలుగా కంప్లీట్ చేస్తారాయన. ఎందుకంటే ఎక్కడ తనను ఒకళ్ళు వేలెత్తి చూపించేదిలాగా తయారు చేయరు. నేను ధ్యానం చేస్తున్నాను. నా గురువు పత్రిజీ అంటే అక్కడ పర్ఫెక్ట్‌గా ఉండాలావిడ. అలా చేస్తారు. ఇప్పుడు మనం సిద్ధ మేడం, పద్మ మేడంనే చూస్తున్నాం. ఎలా తయారయ్యారండి మరి ఆవిడ. ఆ! అందుకే ఎవరైనా పత్రిజీ మా గురువు అంటే ఇంకా వాళ్ళు వేరే మాటలు మాట్లాడరాదు, వేలెత్తి చూపిరాదు మనకు. అలా తయారు చేస్తారండి. అది అండి ఆయన. అందుకే మహిళా ధ్యాన చక్రం అని పెట్టించి ఆడవాళ్ళని గౌరవించిన మొట్టమొదటి గురువు మన పత్రిజీ అండి. అందరూ చెప్తారు గౌరవించాలి. కానీ ప్రాక్టికల్‌గా చూపిచ్చిందంటే మన పత్రిజీనేనండి. అంటే ఒక ఆడదానిలో ఎన్ని శక్తులుంటాయనేది నేను నమ్మేదాన్ని కాదండి. సారేంటి ఆడవాళ్ళు బాగా ప్రచారం చేస్తారని వీళ్ళను పొగుడుతారు సార్ అనుకునేదాన్ని. కానీ ఆయన చెప్పేవాళ్ళు. "సాధన చెయ్యి నీకు తెలుస్తుంది" అన్నప్పుడు ఆ సాధన చేసేటప్పుడు మా లోపల నుండి వచ్చేవండి. ఇంట్లో వంటరయ్యేవాళ్ళు, బయట వంటరయ్యేవాళ్ళు. ఎన్ని ఉంటాయా? అంటే ఒక ఎడ్యుకేషనే అవసరం లేదండి. ఇప్పుడు అమ్మ చెప్పారు. అని ఎక్కడో కూర్చొని తన బాడీ తీసి, అలాగే ప్రతి ఒక్కళ్ళు సైంటిస్ట్ లాగా అవుతున్నారండి. ధ్యానం చేస్తే చాలు వాళ్ళొక సైంటిస్ట్ లాగా స్పిరిచ్యువల్ సైంటిస్ట్ అంటే మన లోపలే ఉన్నాయి అన్ని శాస్త్రవేత్తలందరూ మన లోపలే ఉన్నాయని ఆయన మనల్ని చూపించారండి. కంప్లీట్ మ్యాన్‌గా మనల్ని గూడా ఒక కంప్లీట్ వుమెన్‌గా తీర్చిదిద్దారు. అందుకే ఈరోజు నారీ శక్తిని అలా నిద్ర మేల్కొల్పుతున్నారంటే అది పత్రిజీయేనండి. లేకపోతే నైస్. ఎక్కడో వంటింట్లో ఉండి మేము ఇదే మా ప్రపంచం అనుకునే వాళ్ళకు ఈరోజు ప్రపంచాన్ని చూపిస్తున్నారండి ఆయన. డెహ్రాడూన్‌లో అన్నారండి ఆయనంతా. వాళ్ళు పంజాబ్ వాళ్ళందరూ వచ్చింటే వాళ్ళనన్నారు. చూడండి వీళ్ళందరికీ రోడ్ మీద పడేశాను నేను అని. నాకర్థం కాలేదు. సార్ అలా అనొద్దండి సార్ మీరు అన్నా. మరి నువ్వు రోడ్‌కి రాలేదా? చూడు ఫ్యామిలీ వదిలి పిచ్చా నీకు? నీ మొగుడిని వదిలి, పిల్లని వదిలి ఇక్కడొచ్చి పడ్డావు చూడు అన్నారు. నాకా రోజు అనిపించింది రోడ్డున పడేశానంటారేంటి అని. కానీ ఆ రోడ్డు కాదది. అందమైన ఒక వింతైనటువంటి ఎవ్వరు అనుభవించలేనటువంటి లోకంలో మమ్మల్ని పడేశారు సారు. అలాంటి లోకంలో ఉంటూ ఆయన నుండి ఎన్నో నేర్చుకుంటూ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయన గురించి కొత్త వాళ్ళకి తెలీదండి. యాహ్! ఇప్పుడు ఆయన పిక్చర్ వస్తే మామూలు హీరోలకు విజిల్ వేస్తారో లేదో నాకు తెలీదు. కానీ పత్రి సార్‌ని చూస్తే మాత్రం అంటే ఆయన్ని మళ్ళీ ఇప్పుడు మేము ఆయనది ముందంతా చూడలేదండి. ఆయన ఎలా ఉన్నారు ఏంటి? ఇప్పుడు మేడం లాంటి వాళ్ళైతే చూసారు. వాళ్ళ అదృష్టవంతులు. ఆయన స్టార్టింగ్ నుండి మాలాంటి వాళ్ళు స్టార్టింగ్ నుండి చూడలేదు. అలా స్టార్టింగ్ నుండి చూడాలనే ఒక ఉబలాటం నాలాంటి వాళ్ళకు కోట్ల మందికుందండి ఇప్పుడు. మరి అలాంటి ఆయన్ని ఎంత చెప్పినా ఆయన దగ్గర నుండి ఎన్ని నేర్చుకున్నా ఇంకా తక్కువే. ఇంకా నేర్చుకుంటున్నా. మేడం బుక్స్ యాహ్! సార్ విజిల్ ₹10. నేను తెచ్చుకుంటా. సరేనా? ఓ ప్యాకెట్ నిజంగా కొనేయండి. ఒక ప్యాకెట్ కొనేయండి. ఎందుకంటే మొత్తం అందరూ లేడీసే కదా వచ్చేది థియేటర్‌కి. ఒక ప్యాకెట్ కరెక్ట్. కొనేసి అందరికి ఇచ్చేస్తే అందరూ ఒకటేసారి ఊదొచ్చు. ఒకటేసారి విజిల్ అంటే ఎయొచ్చు. అది ఆనందము అలా తన్నుకొచ్చేస్తుంది సార్. ఆయన్ని చూస్తే, ఆయన తలుచుకుంటా ఉంటే అదే అండి. ఇప్పటికి అదే. ఆయన ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నాడు అన్నట్లు ఉంది సార్ ఇది. అంటే ఇప్పుడు అవును చూడండి మేడం.
మీరు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ పెట్టించి, అమ్మలాంటి వాళ్ళని పిలిపిచ్చి, ఆయన గురించి ఆయన ట్రెక్కింగ్‌లో వాళ్ళ అనుభవాలు చెప్తూ, వాళ్ళ ద్వారా వాళ్ళు ఎంత జ్ఞానం పొందారంటే, నిజంగా మనం చాలా అదృష్టవంతులం సార్. యెస్ మేడం. ముఖ్యంగా నాలాంటి సామాన్య గృహిణులు చాలా చాలా అదృష్టం చేసుకున్నాం. ఎక్కడో పోయి ఆహ్, అడవుల్లో పోయి, లేకుంటే సంసారాలు వదిలిపోయి, ఆశ్రమాలు ఉంటూ జ్ఞానం పొందాల్సిన అవసరం లేదు. ఇలాంటి మహా గ్రాండ్ మాస్టర్‌లతో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్‌లోనే అన్ని పొ ఎంతో అద్భుతమైన వాక్యాలండి. ఇంక వాళ్ళకి ఇంకా టైమ్ ఇస్తే ఇంకా ఎన్నెన్ని ఆణిముత్యాలు వాళ్ళ నుండి మనకు బయటకొస్తాయో కదండీ! యెస్. చాలా యెస్. అద్భుతంగా అండి. మేము ఆహ్, మేము కొంచెం స్వార్థం పెరిగిపోయింది మేడం మా లోపల ఈ మధ్య. సో ఏంటంటే ఎక్కువ మంది మాస్టర్ల నుంచి వినేయాలని రోజుకి ఇద్దరిని పెట్టాం మేము. రోజు ఒక్కళ్ళు పెట్టింటే బాగుండేది. మాకు స్వార్థం ఎక్కువైపోయి ఎక్కువ మంది నుంచి ఎక్కువ విషయాలు, ఎక్కువ కోణాలు వినాలనుకుంటున్నాం అనమాట. సో అవును. అందుకని ఇద్దరిని పెట్టడం వల్ల మనకు టైం అన్నది కొంచెం తగ్గించేసాం. కానీ 2, 3 సార్లు ప్లాన్ చేద్దాం ఒక్కొక్కరిది. ఎందుకంటే ఇది అరగంటలో అయిపోయే కార్యక్రమం గాదు. అమ్మ ఎంత అందంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ! పద్మమ్మ ఎంత అందంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారో, మీరు ఎంత ఏమంటారు భావోద్వేగంతో మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. నేను ఎన్ని ఎమోషన్స్ చూస్తున్నా నేను. ఎవరు ఎలా చెప్తున్నారని. ఆ! చాలా బావుంది. సో, మొన్న ఆ! బళ్ళారి గూడా ఎళ్ళాం. గీతమ్మ ఎప్పుడెళ్ళినా మాకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడమే గాకుండా, దగ్గరుండి అందరిని కలిపిచ్చింది. థాంక్ యూ అమ్మ. మీరెప్పుడు స్టార్టింగ్ నుంచి మా కోసం పత్రిజీ ఫిల్మ్ కోసం నిలబడే ఉన్నారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. చాలా జేశారు పత్రిజీ ఫిల్మ్స్‌కి. మమ్మల్ని అందరి దగ్గరికి తీసుకెళ్లడం, మాట్లాడడం. నేను యాక్చువల్లీ ఆశ్చర్యపోయినా. నేను బళ్ళారికి సపోర్ట్ కోసం ఎళ్తే నాకన్నా ఎక్కువ ఈవిడ బాగా ఇదైపోయేవాళ్ళు. అంటే ఇస్తే బావుంటది అందరూ. అందరూ కదిలితే బావుంటది. నేనేమో చాలా ప్లెయిన్‌గా ఉన్నా. పైనున్నా. కానీ గీత గారు మాత్రం తీసుకెళ్ళినోళ్ళందరూ ఇస్తే బావుంటది. వీళ్ళు ఇవ్వచ్చు కదా! ఎందుకు ఈళ్ళు ఇయ్యట్లేదు. ఆ! అలా భలే అనిపించింది నాకు. ఇద్దరు అమ్మలే నిజానికి. థాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికీ గూడా. ఈరోజు ముందుకొచ్చి పత్రి గారితో మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నందుకు మీ ఇద్దరికి గూడా థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. మీలాంటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే మనం పత్రి గారి ఈ జీవితాన్ని తెరకెక్కిచ్చి 100 థియేటర్‌లో రిలీజ్ చేస్తోంది. మీలాంటి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడడం కోసమే. నిజం చెప్పాలంటే. ఆ! అది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మీ థాంక్ ఇద్దరికీ గూడా. థ్యాంక్ యూ. మరి మాకీ థ్యాంక్ యూ. అవకాశం థ్యాంక్ యూ. ఇచ్చారు. ఎంత తక్కువే ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ. థాంక్ యూ అమ్మా. అమ్మా మీరు గూడా థాంక్ యూ. థ్యాంక్ బళ్ళారికి యూ మేడం. రావాలి. వస్తామా వచ్చాను తప్పకుండా. మేడం నేను బళ్ళారి. రావాలి. అప్పుడొచ్చారు. మేమున్నప్పుడు రాలేదమ్మా. ఇప్పుడు రండి. ఇప్పుడు బళ్ళారిలో సుమారు 20,000 మంది ఉన్నారు ధ్యానులు. ఇప్పుడు రండి. అబ్బా! పిరమిడ్ అని ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టారమ్మా. మామూలుగా లేదది. చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకసారి అమ్మా విజిట్ శక్తి అని చేయండి పేరు మీరు. పెట్టారు సార్. ఓకే. ఆ! పిరమిడ్ కూడా అమ్మా పిరమిడ్ అనే పెట్టారు. అమ్మా శక్తి పిరమిడ్ అని పెట్టారు. అమ్మా శక్తి. యెస్. యెస్. రండి యెస్. అమ్మా. సింధు చాలా గారు. బావుంది. యెస్. ఓకే. థ్యాంక్ యూ మేడం మీ పిలుపుకి. థాంక్ యూ. ధన్యవాదాలు మేడం. థాంక్ యూ. యాహ్! ఎందు ఎందు మేడం అవకాశం ఇచ్చారు. మీ అందరికీ మరి జూమ్‌లో ఉండే వాళ్ళందరికీ కోటి కోటి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు సార్ గురించి చెప్పే అంత జ్ఞానిని కాదు. కాకపోతే నేనేం నేర్చుకున్నానో, నేను ఆయన నుండి ఎలా ఆనందాన్ని పొందుతున్నానో అవి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలండి. థాంక్ యూ అండి. యెస్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థాంక్ యూ సో మచ్. సో మీరు సార్‌లో ఎలా అయితే గ్రహించారు. మీరన్నారు ఇందాక వారు చెప్పకుండా మనం చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. నేర్చుకోవాలవి అని చెప్పేసి మా కంప్లీట్ మ్యాన్ యొక్క ఉద్దేశ్యమే అది. మీరు అదే ఫుల్‌ఫిల్ చేశారు ఈరోజు. ఇవాళ యెస్. మీ ధ్యాన సాధన, మీరు గ్రహించిన విషయం, మీరు ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం యెస్. అద్భుతం. నిజంగానే ఈరోజు ఇద్దరు స్త్రీ శక్తుల్ని కలిసామనమాట. ఇలాగా ధన్యవాదాలు మేడం. సారు ఒక నిజంగానే మీరన్నట్లుగా ఒక నార్మల్ పర్సన్స్ మీ ఇంట్లో ఉండి ఎక్కడో ఉండేవాళ్ళం. ఎవరో ఏ ఊర్లో ఏ దిక్కులో ఉండేవాళ్ళం. దిక్కుకొకరిలాగా అన్నట్టుగా. సో, అలాంటిది ఇంతమంది స్త్రీ శక్తిని ఒక్క చోట కలిపేశారాయన. ఆహ్
ఒక మహిళకి ఆషామాషి శక్తి ఉండదు. సో, మీ శక్తి మీకు తెలీదు అన్నట్లుగా ఆంజనేయ స్వామి శక్తి ఆయనకి తెలీదన్నట్టుగా ఎలాగైతే గుర్తు చేశారో వారంతా, మన శక్తిని మనకు గుర్తు చేశారు గురువుగారు. అది మటుకు అద్భుతమమ్మా. ఒక సామాన్యురాల్ని ఒక అసామాన్యురాలుగా తీర్చిదిద్దారు. ధ్యానం ద్వారా బద్రి సార్. సో, అది. అండ్ ఎందుకో నాకు మీరు చెప్తున్న ఇంతసేపు నాకొక క్వెషన్ మెదులుతూనే ఉంది మనసులో అది అడగాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరున్నారు. చాలా అనుభవంతో కూడుకొనున్నారు. మరి మనం పత్రి సార్‌ని గురువు అని పిలుస్తుంటాం. సద్గురువు ఎలాగుండాలో అనేది మనకు ఆయన ఆచరణలో పెట్టి చూపించారు ప్రతీదీ కదూ! సో, నాకెందుకో అడగాలనిపిస్తాంది. మరి ఎందుకు అవధూతలనేది ఈ భూమి పైన వస్తా ఉంటారు? అవధూత రూపాన్నెత్తి తీసుకొనొస్తా ఉంటారు కదా కొంతమంది. సో, వారు అంటే వారు మాట్లాడరు, చెయ్యరు. వారు కూడా కొన్ని ప్రదర్శిస్తూ పోతుంటారు ఊరికే. ఏమంటే ఇప్పుడొక ధ్యానిగా ఆ విషయం కొంచెం అర్థం చేసుకొని, వారిని అర్థం చేసుకొని, అవగతం చేసుకోగలుగుతున్నాం. కానీ, జనరల్‌గా అయితే వారిని అవధూతలుగానే మనం భావించాం. అర్థం కాదు. సో, ఏంటి వారికి, వీరికి తేడా అనేది నాకు మీరు చెప్పాలి. అమ్మ చెప్పండి. గీత గారు. అవధూతలకు సార్‌కా? అంటే ఒక గురువుకి హ్మ్. ఏంటి ఆ డిఫరెన్స్? ఎందుకు అవధూత అనేది ఇక్కడ ఉంది ఆ పదం? నాకు అడగడానికి అర్థం కావట్లేదు గానీ, సో, ఎందుకో అడగాలని అని అనిపిస్తాంది ఈ సెషన్‌లో. అవునా? హ్మ్. నాకిప్పుడేం వస్తాందో అదే చెప్తానండి. ష్యూర్‌గా అమ్మా. అదే ఆ! కావాలి. యెస్. ఎందుకంటే నేను చూసాను మా ఇంటి దగ్గర ఒకాయన ఎప్పుడు తిరిగేవాళ్ళు. అందరూ ఆయన్ని ఏమనేవాళ్ళు, ఫస్ట్ పిచ్చివాడు అనేవాళ్ళు. హ్మ్. తర్వాత అంటే ఆయన బట్టలు లేకుండా తిరిగేవాళ్ళండి. ఎవరు ఏసినా చింపేసేవాళ్ళాయన. తర్వాత హ్మ్. రాను రాను ఆయన ఎవరి దగ్గరైనా అందరూ ఏదైనా పిచ్చివాడు కదా! వచ్చి కూర్చున్నాడని ఏదైనా ఇవ్వడానికి పోతే తీసుకునేవాడు కాదాయన. కానీ ఆయన ఎవరి దగ్గరైనా పోయి చెయ్యి చాపి అడిగితే మేమే చూసామండి మా ఇంటి దగ్గరే. ఆయన ఎవరిచ్చినా తీసుకోరు. ఆయనకిష్టమన్నప్పుడు ఎవరి దగ్గరైనా వెళ్లి అడిగినప్పుడు, వాళ్ళేదైనా ఇచ్చినప్పుడు వాళ్ళకు అంటే వాళ్ళ ఇండ్లలో కావచ్చు, వాళ్ళ స్థితి కావచ్చు, వాళ్ళ పరిస్థితులు కావచ్చు, ఇమ్మీడియేట్‌గా ఒక వారంలో, ఒక నెలలో మారేవండి. అంటే అప్పటి నుండి వాళ్ళందరూ కొంతమంది అనేవాళ్ళు. అంటే దేవస్థానాల పురోహితులుంటారు కదండీ! కొంతమంది అలా చూసేసి ఆయన్ని అనేవాళ్ళు. అంటే ఏదేదో రాతలు రోడ్డు పైన కూర్చొని ఒక బొగ్గు ముక్క తీసుకొని రాసేవాళ్ళు. ఆ అక్షరాలు ఎవరికి అర్థం అయ్యేవి కాదు ఆయనవి. ఎవరైనా తొక్కితే చాలా గట్టిగా అరిచేవాడాయన. అప్పుడు కొంతమంది చెప్పేవాళ్ళు, "ఆయన అవధూతగా మారాడు. అందుకే ఏం అడిగినా కానీ ఆయన దగ్గర ఎన్నో సార్లు ఇలా మార్కెట్ నుండి వస్తూ ఏదైనా పళ్ళుంటే ఒక్కొక్కసారి భయమేసేది. ఆయన ఇస్తే తీసుకోరు కదా అని. కానీ కొన్నిసార్లు ధ్యానానికొచ్చినప్పుడు ఇవ్వాలి ఆయనకి అని మనసు నుండి అనిపిచ్చేదండి. అలా ఇచ్చేటప్పుడు దగ్గరెళ్ళినప్పుడు ఆయన నుండి ఒక మంచి సువాసన వచ్చేదండి. అంటే ఆయన అలా ఉంటాడు మనిషి. పిచ్చివాడిలాగా స్నానం లేకుండా అలా మట్టిలో కూర్చొని అదంతా ఉంటారు. అలా మంచి వాసనొచ్చేది. ధ్యానంలో వచ్చినప్పుడు. ధ్యానానికి ముందు ఆయన్ని నేను భయపడేదాన్ని, అసహించుకునేదాన్ని. అప్పుడు తెలీదు కదండీ! అందుకే అలా జరిగేది. తర్వాత నాకనిపిచ్చేది అవధూతలంటే వాళ్ళేం చేయడానికొస్తారు? అంటే ఏం చేయట్లేదాయన. ఊరికే కూర్చుంటున్నాడు. ఏదో పైన చూసి మాట్లాడతాడు. ఆయనకిష్టం వచ్చినప్పుడు ఒకళ్ళ దగ్గర తీసుకొని తింటాడాయన. తాగడం కానీ, నీళ్ళడగడం కానీ ఆయనిష్టం వచ్చితేనే అడుగుతాడు. అంటే వాళ్ళ జీవితాలు నేను చూసానండి చాలా మందిలో. ఆయన దగ్గర షాప్ వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళొచ్చేవాళ్ళు. ఆ విషయం కొంచెం ప్రచారం కాగానే ఆయన ఏదైనా అలా వాళ్ళు తిన్నాడంటే వాళ్ళ చేతుల నుండి వాళ్ళకి మంచి జరుగుతా ఉంది అని తెలుసుకున్నప్పుడు చాలా మా ఇంటి దగ్గర దేవస్థానం ఉందండి. ఆ రోడ్ పైనే ఎప్పుడూ తిరుగాడుతూ ఉంటాడాయన. అలా అని చూసాను నేనాయన్ని. చాలా మంచి వాసనొచ్చేది. ఏదో ఒక పండిచ్చేదాన్ని. ఒక్కొక్కసారి తీసుకునేవాళ్ళు. ఒక్కోసారి నన్ను ఇలాగే చూసేవాడండి. భయమేసేది నాకు. మా ఆయన అనేవాడు, "కొడతాడులే ఆయన చూస్తున్నాడని." తర్వాత అనిపిచ్చిందండి. నీవు నెక్స్ట్ ఆధ్యాత్మికంలో వస్తావన్నట్లుగా చూసాడేమో ఆయన అనేసి. తర్వాత నేను ఆయన్ని గమనించాను.
అంటే నాకు ఇప్పుడు మీరు అడిగినందుకు నాకొస్తా ఉండే ఆన్సర్ అండి ఇది. నా అభిప్రాయము. మరి కరెక్టో కాదో నాకైతే తెలీదు. నాకొచ్చేది చెప్తున్నాను. తర్వాత సార్‌ని చూశాను. గురువుని చూశాను నేను. అంటే ఆయన ఒక సద్గురువు ఎలా ఉంటారంటే విశ్వానికి అంకితమై ఉంటాడు. ఈయన తన లోపల తాను అంకితమై ఉండి, తన జ్ఞానాన్ని అంటే తన లోపల ఉండే శక్తుల ద్వారా తాను మాత్రమే ఉంటూ తను బయటికి ప్రకటన కావటం లేదాయన. అవధూత. కానీ మన గురువు ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరిని ఒక జ్ఞానవంతుల్ని చేస్తున్నారు. అంటే ఒక శాకాహారిగా మారుస్తున్నారు. హింస నుండి అహింస వైపు తిప్పుతున్నారాయన. అంటే దానికోసం ఆయన జీవితాన్ని వదిలేసాడు. అంటే తన సంసారాన్ని పక్కన పెట్టాడు. తన జాబ్‌ని పక్కన పెట్టాడు. తాను మొత్తం అంకితమయ్యాడు విశ్వానికి. సద్గురు అనే ఆయన సంసారంలో ఉంటూ, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులాగా సంసారాన్ని అంటుకోనట్లుగా ఉంటూ, ఈ అందరిని అంటే ఈ ఒక్క భూమి పైన జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞానవంతులుగా చేయడానికి ఆయన జన్మ తీసుకొనొచ్చుంటాడు. అవధూతలు అనేవాళ్ళు ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తూ, వాళ్ళు అంటే ఆ సరౌండింగ్‌లో అంటే ఆయన్ని చూసినప్పుడు ఆయన ఎలా ఉంటారు అంటే ఒక పిచ్చివాడుగా కాకుండా ఆయన లోపల ఆయన ఏదో ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ, తన వైబ్రేషన్‌ని మార్చుకుంటూ అంటే ఇలా చూసానండి. అప్పుడు డిఫరెన్స్ నాకు మీరు చెప్తుంటే గుర్తొచ్చిందండి నాకు. ఆయనకు గురువులకు ఇది ఉంటుంది. అంటే వీళ్ళు విశ్వానికి పనిచేస్తారు. వాళ్ళు వచ్చింటారు. వాళ్ళు ఎవరికీ కనిపించకుండా యాస్ట్రల్‌గా చేస్తారేమో వర్క్. వీళ్ళు మొత్తం విశ్వాని కోసమే వీళ్ళు సంసారంలో ఉంటూ, సంసారంలో నిర్వాణాన్ని పొందుతూ అంటే సంసారం కుటుంబ ధర్మాన్ని, సమాజ ధర్మాన్ని అన్నిటిని పాటిస్తూ ఒక గురువు అంటే ఒక మనిషిని నేర్పిస్తాడాయన. ఏంటి నువ్వు సంసారంలో ఉండాలి. లేదంటే నీకు మోక్షం రాదు అని నేర్పిస్తూ, సంసారంలో ఎలా ఎదగాలి అని చూపిస్తూ, అక్కడ ఉండే బంధనాలతో నీవు తీసుకొచ్చావు కాబట్టి అవన్నీ గూడా నిర్వర్తించుకుంటూ అంటే మన బాధ్యతల్ని నిర్వర్తించుకుంటూ నీ ఆత్మను ఎదుగుదల చేసుకోవాలి. నిన్ను నువ్వే ఎదిగించుకోవాలి. ఎవరు నిన్ను ఎదిగించలేరు అని ఆయన నేర్పిస్తారు. ఈయన యాస్ట్రల్‌గా వచ్చి తన వర్క్ చేసుకుంటారు అని నాకు నాకిప్పుడు మీరు అడగడం వల్ల వచ్చిందండి. ఇది యెస్. యెస్ అమ్మా. ఎందుకంటే నాకు ఇందాకటి నుంచి అడగాలని అనిపించింది. పద్మమ్మ చెప్పేటప్పటి నుంచి అనిపిస్తాంది. కాకపోతే మధ్యలో నేను అది వాళ్ళ బ్రేక్ ముందు చేయకూడదు. మేడం వాళ్ళ ముందు మేము చెప్పనా? చిన్న పిల్లలం. మేము యెస్. చెప్పేదంత వాళ్ళం కాదు. అమ్మ వాళ్ళ ఇప్పుడు జ్ఞానం ఇంత. అదే అడగబోతున్నాను. తర్వాత చెప్పనా? లాస్ట్‌కి పద్మమ్మని అడగాలని చెప్పేసి. సో, అందుకే ఊరికన్నా. అమ్మ మీ మాటల్లో. అవధూత అంటే అవనేది వాయిస్ అంటే బ్రేక్ భూమి. అవుతుంది. దూత అంటే ఒక దేశానికి ఇప్పుడమ్మా అవధూత అంటే అవని అంటే భూమి. దూత అంటే దివ్యలోకాల నుంచి దిగి వచ్చిన వాడు అనని. అక్కడ అతనికి ఆ సర్వెంట్‌లో ఏదో ఒక ఆత్మ ఉంటది. ఒక అజ్ఞానమైన కోరికతో జన్మ తీసుకుంటది. ఎదిగినా కూడా ఒదిగి ఉండమంటారు. ఒదగకుండా ఎక్కడో కోరికకి ఇరుక్కున్నప్పుడు అవధూతలొచ్చి ఆ సోల్ కోసం కాపలా ఉంటారు. ఆ సోల్ వరకే కాపలా ఉంటారు. పత్రి సారు ప్రతి ఒక్క సోల్‌ని మేల్కొల్పాడు. సంసారంలో నిర్వాణం అంటే సంసారం లేకుండా సన్యాసత్వం ఉంటే సృష్టి యజ్ఞాలు నడవు. సృష్టి యజ్ఞం ఉంటేనే కదా సంతానోత్పత్తి కావాలి కదా! ప్రతి ఆత్మ యాక్షన్ చేయడానికి వస్తది కదా! అవునమ్మా. అట్లాగే ఈ గురువులనే వాళ్ళు ఇలా వస్తారు. గుర్తు తెలియపరిచేవాడు. నువ్వు పలానా పనికొచ్చావని సోల్ పరంగా తెలియపరుస్తారు. అవధూతలు అక్కడ ఆ సోల్ కోసం ఉంటారు. వాళ్ళు అన్నిటిని గమనిస్తారు. అక్కడ ఆ సర్వర్‌లోకి నెగెటివ్ ఎనర్జీలు రాకుండా కాపాడతారు. కాకపోతే ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నాడనేది అది గ్రహించడం కొంచెం కష్టం. అది ఆ అవధూత కనిపించినప్పుడు మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే మహానుభావ నువ్వు చాలా గొప్పవాడివి. నేనొక ఆత్మ పదార్థాన్ని నా గురువు ద్వారా నేను తెలుసుకున్నాను. ఇంత అద్భుతంగా మీరు ఏ ఆత్మ కోసం ఇక్కడ తిరుగుతున్నారు?
అంతటి ఆత్మని చూడాలని ఉందంటే వాళ్ళు చూపిస్తారు. అందుకనే వాళ్ళ మురికి బట్టలున్నా వాళ్ళ దగ్గర స్మెల్ రావడానికి కారణం అది. ఇప్పుడు మన గుడ్డకి స్పర్శ లేదు. స్పర్శకి గుడ్డ తెలుసు. కట్టుకుంటే ఎలా ఉంది, సిల్క్ కట్టుకుంటే ఎలా ఉంది, ఏసీలో ఉంటే ఎలా ఉంది, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎలా ఉందని స్పర్శ అవును. అనేది శరీరానికి ఉంది, వస్త్రానికి లేదు. అలాగే వాళ్ళకి స్పర్శ అవన్నీ కూడా దాటిపోయి అవధూతలు అనేవాళ్ళు ఆఖరికి మేడం చెప్పారు చూడు, స్మెల్ అనేది కణకణమున విశ్వ చైతన్య శక్తి, ప్రతి కణాన్ని ఎన్లైట్మెంట్ చేసుకున్నారు అర్థం అక్కడ వాళ్ళు. రెండోది ఇంకోటి జరుగుద్ది, ఇంకొక అవధూత ఉన్నప్పుడు తన బాడీ వెకేట్ చేసేటప్పుడు వీళ్ళకి ఎనర్జీని పంపిస్తారు. ఇప్పుడు మా షిరిడి బాబా ఉన్నారు కదా, షిరిడి అవునమ్మా. బాబాకి రామకృష్ణ పరమహంస ఆ గదాధరుడు అనే బెంగాలీస్ వాళ్ళు వీళ్ళిద్దరు షిరిడి బాబా బాడీని వెకేట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఎనర్జీ వచ్చిన తర్వాత ఆయన లెగుస్తాడు. మా శరీరం సహకరించట్లేదని క్యాన్సర్ రామకృష్ణ పరమహంస గారు ఆస్తులకి బిడ్డలకు కానీ ఒక ట్రస్ట్లకి ఎలా రాస్తారో ఆ ఆస్తిని కూడా వీళ్ళు బాడీ వెకేట్ చేసేప్పుడు వీళ్ళకి పంచిపోతారు. అప్పుడు సున్నితంగా శిష్యుడికి బాబా గారు చెప్తారు, ఒరే నాయన వాళ్ళ ఆస్తి మనకి ఇచ్చారా, లోక కళ్యాణం మనం చెయ్యాలిరా అని. శక్తి అని అంటే ఇదేంది ఈయన పెద్దవాడు అనుకుంటే మళ్ళా అంటే ఆ గ్రహించే శక్తి జ్ఞానం లేదు కాబట్టి సున్నితంగా చెప్తారు. దాని వెనకాల యొక్క పరమార్థం అది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ ప్రయాణాలు మర్చిపోయాం, వీసా పోగొట్టుకొని ఇతర దేశాలు పడున్నట్లుగా మనం కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాము. నీకు వీసా అనేది ఎవరు కొట్టేయలేదు, ఆత్మశక్తి నీ లోపల ప్రాణశక్తితో నువ్వు యూనివర్స్ ఎనర్జీ తీసుకున్నప్పుడు నువ్వు ఏ లోకానికైనా పోగలవు. అంటే మనం ధ్యానంలో ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేస్తున్నాం కదా, ఆస్ట్రల్ అప్పుడు అంతకుముందు మనకేంది వీసా పడిపోయిన వాళ్ళకితో సమానం కదా. అది ఇక్కడ ఉన్న స్థితిగతులు. అది అవధూత. దూత అంటే ఆ లోకానికి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తారు అన్నమాట. ఈ సర్వంలో ఇలా ఉన్నారు, ఈ భూమి మీద ఇలా ఉన్నారు అని నాకు తెలుసుకున్న అందుకున్న జ్ఞానాన్ని చెప్పానే కానీ అది నేను అందుకుంది. ఎందుకంటే బాబా గారి గురించి ఇది మనం చరిత్రలో ఉందని మొన్న రీసెంట్ గా నేను బుక్స్ అయితే నేను చదవాల, కొంతమంది ప్రవచనాలు విన్నా. నువ్వు అడుగుతున్నప్పుడు నేను సంకల్పం చేశా, గురుదేవ సత్యం తెలిసిందే మాట్లాడాలంటే. నాకు అప్పుడు గురువు గారు ఏం చూపించారు, బాబా సినిమా చూపించారు పెట్టకుండా తీసుకెళ్ళా. దైవం ఇచ్చి అలా ఉండదు. ఒక రాజకీయ నాయకులు అయితే, ఒక డబ్బున్న వాడైతే వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ కష్టపడే డబ్బుతో రక్షించబడతాం. గురువు మనల్ని వదిలిపెట్టడం అంటే కారణం ఇదే. ఓకేనా? అవధూత. దూత అంటే అది దూతగా పంపించారు, ఆయన పంపించారు. అంతా అక్కడ ఒకే చోట ఉండి సోల్ని రక్షిస్తూ సర్వాన్ని వాళ్ళు గ్రహించేసి ఆ సోల్కి వచ్చే ఇబ్బందులు ఈ భూమి డిఫరెంట్ యూనివర్స్ ఆకాశంలో చూస్తూ మాట్లాడతారు. సహజమైన భాష మాట్లాడితే గుర్తుపడతారని చెప్పరు. మనకు కూడా ఇప్పుడు సూర్యుల్లోంచి మా వైన్స్ లాగా వచ్చాయి. ప్రేమనాథ్ అని అడిగారు, అంటే నాకు అర్థం కావాలి, మీ బాడీలోకి ఇన్వైట్ చేయండి మేడం. విడుదల చేశారు, బాగుంది, మీ ప్రేమకు జోహార్లు. కానీ ఈ జ్ఞానాన్ని నేను అందుకోవాలి క్షుణ్ణంగా, నేను మళ్ళా పంచగలగాలి అని అడుగుతూనే ఉన్నా ఇప్పటికీ. కానీ నాకు నిజానికి 16 సంవత్సరాల క్రితం హాల్లో కూర్చుని టీవీ చూస్తే కళ్ళు మగతలాగా వెళ్ళిపోయా ఒక ట్రాన్స్ లోకి. టీవీ చూస్తూ కూర్చున్నా జస్ట్ అంతే. అప్పుడు సూర్యనారాయణ మూర్తి వచ్చి నాకు ఒక
కడిసం లాంటిది ఇచ్చి ఆ మంత్రం దాంట్లో వాటర్ తాగమన్నాడు. మా కానీ నేను వాయిస్ తాగల. బ్రేక్ అవుతుంది మా. ఎందుకు అంటే రాముడో తెలీదు, రావణాసుడో తెలీదు. హ్మ్. రామ్ అహా! అప్పుడు సూర్యనారాయణ మూర్తి వచ్చినప్పుడు రాముడో తెలీదు, రావణాసుడో తెలీదు కదా! కొంచెం నేను యాక్సెప్ట్ హ్మ్. చేయలేకపోయా. కానీ ఆయన హ్మ్. నన్ను వదలలా. హ్మ్. తర్వాత ఒకరోజు మా అమ్మాయి అలా కూర్చొని మాట్లాడుతుంటే ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయా. వెళ్ళిపోవడంలోనే అక్కడ సూర్యమండలంలో కనిపిస్తున్నా. చెప్పడానికి కూడా లేరే అనుకున్నా. నా బాడీ మీద ఉన్న శారీ ఒకటి, నా దగ్గర ఒక శారీ ఉంది. ఆ మెరూన్ కలర్‌ది ఉన్నది నేను కట్టుకొని ఆయన దగ్గర మాట్లాడుతున్నా. "నువ్వు కూర్చో" అంటాడు. నేను కూర్చునేదేంటి బాబు, నేనెక్కడ, మీరెక్కడ, మీరు కూర్చోండి స్వామి అంటే, "కాదమ్మా, గ్రహాలు గతులు తప్పే టైంకి నువ్వొచ్చావు" అని అన్నాడు. హ్మ్. ఇదేంటి ఇలా ఇనిపిస్తున్నాయి అనుకున్నా. ఒక పెరుగన్నం మీద కిస్మిస్ పెట్టి ఆ గుర్రాలకి తినిపిస్తున్నా. ఈ విషయం పత్రి సార్‌కి చెప్పా. "సార్ ఇలా కనిపించింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది సార్" అని. "కూర్చోమని నన్నడిగారు సార్" అని. "నేనెలా కూర్చుంటానన్నా, నువ్వు అమ్మవి, నాకు తెలుసు, నువ్వెవరివో నువ్వు తెలుసు, నువ్వు కూర్చో" అంటాడు. ఒక చంద్రాకారం లాగా ఉందమ్మా సిల్వర్‌ది, దాంట్లో కూర్చున్నా. ఇంకా ఒకటి అనుమానం నాకు తీర్చడానికి అనుకోకుండా మా అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్తే, మా అమ్మాయి కూడా నిజానికి ఆ రోజు వేరే చోటకెళ్ళింది. మా వీపరాలు సగ్గుబియ్యం పాయసం చేసింది. ఆ రోజు ఆదివారం. హ్మ్. ఎందుకంటే సూర్యనారాయణమూర్తికి సగ్గుబియ్యం పాయసం విశేషం. హుహు. ఆయనకి దంతాలు లేవు. అందుకని సగ్గుబియ్యం పాయసం పెడతారు ఆయనకి. హుహు. ఎందుకంటే నా అనుమానం పడతానని కొంచెం గబుక్కున నమ్మే ధైర్యం లేదు నాకు. చాలా హ్మ్. హ్మ్. జాగ్రత్తగా ఉండాలనుకుంటాను. నాకు మాస్టర్స్ కనిపించినా నేను ఎవరిని నమ్మను. మనల్ని పత్రి సార్ ఎందుకంటే సైంటిస్ట్‌లుగా చేశారు ప్రతీదీ కదమ్మా! అందుకే సృష్టించిన అంత యూనివర్స్‌లో నమ్మకం. అవును. సైంటిస్టే. 100% యెస్. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ. చెప్పావురా. పత్రి సార్ 3 టై పత్రి సార్ 3 టైమ్స్ ఒంగోలొచ్చినప్పుడు సైంటిస్ట్‌లు అవ్వచ్చనట్లేదు. ఎవ్వడు కానరారు. పిల్లలే లేరు పొద్దస్తమానం మన పెద్దాయన ఏంది ఈ మాట చెబుతాడేంది సైంటిస్ట్‌లు అంటాడు. ఏ పిల్లాడు లేకపోయా మనం సైంటిస్ట్‌లయ్యే ఏజ్ కాదు మనది అని అనుకున్నాను. థర్డ్ టైమ్ చెప్పారు సారు. స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లు అవ్వచ్చు అనని. అప్పుడు హ్మ్. స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లయినాక మా మదర్‌కి కూడా వాళ్ళు కనిపించారు, ఈళ్ళు కనిపించారంటే, మా మదర్‌కి కూడా ఇంట్లో ఎవరు ఉండరమ్మా. పిల్లలందరూ పెళ్ళయి ఎళ్ళిపోయారు. అమ్మా, నాన్నే ఉంటారు. అప్పుడు మా మదర్‌కి ఇవన్నీ చెప్పలేక నేను ఒకటే చెప్పా. "ఏళ్ళమ్మా పత్రి సార్ ఇచ్చాడు ఒక పిరమిడ్డు. అది వాళ్ళ నెత్తిన పెడుతున్నా అనుకో, ఒకటి నీ నెత్తిన పెడుతున్నా అనుకో అమ్మా" అనేదాన్ని. ఒకవేళ ఆ వరకు ఆట పట్టిస్తానికొస్తారని చెప్పేదాన్ని. అంటే నెగెటివ్ మాటలంటే భయపడిపోతారు కదమ్మా! కొంచెం ఏజ్ బారైన తర్వాత. కొంచెం పక్క మనిషి ఉండి మాట్లాడేది వేరు. ఇండివిడ్యుయల్‌గా ఉండేది కష్టమవుద్ది. అలా అవును. చేసేదాన్ని. ఆఖరికి పత్రి సార్ కూడా నాకు కనిపించినా "నువ్వు నమ్మవుగా పెట్టేసేయ్" అన్నారు. ఒరిజినల్ అని అర్థమైంది సార్ అన్నా. ఒక మాసంలో మాత్రం పారిపోయాడు. లాగి కూర్చోబెట్టా. "నువ్వు నా దగ్గరికి ఎందుకొచ్చావనని. హ్మ్. సార్ వేషం వేసుకొని ఎందుకొచ్చావనన్నా. కూర్చో నా దగ్గర ధ్యానం చెయ్యన్నా. నేను కూర్చోలేను నీ దగ్గర ఉండలేను అనన్నాడు. యెస్. 100% మంచి మాట గుర్తు చేశారు. స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లు. ఇంకొకటి అవును. కూడానమ్మా, ఆ సైంటిస్ట్ అనేది రీసెర్చ్ చేశాను నేను. ఛానెల్ కూడా అన్నీ బావుంటాయనంటూ ఒక విధమైన బాడీ వీక్‌నెస్ ఒస్తుంది జనానికి. బయటికి చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. ఇది 15 సంవత్సరాల నుండి నేను గమనించాను. ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను జూమ్ క్లాసుల్లో. దయుంచి ఎవరైనా సంకల్పాన్ని బయటకి విడుదల చెయ్యండి. ఇన్నర్‌లో అనుకుంటే అన్ని లక్షల మైళ్ళు అది సాగినప్పుడు బాడీ వీక్ అవుతది. సంకల్పం బయటికి చెప్పినప్పుడు ఏమైద్దంటే వాయుదేవుడు విష్ణుదేవుడికి నారదుడి దగ్గరికి నారదుడి నుంచి విష్ణువుకి చేరుద్దనమాట. విష్ణువుని పోషించేవాడది కదా! అందరికి పోషణకర్తగా తన పిల్లలుగా ఉన్నప్పుడు తను ఈ జ్ఞానాన్ని అందిస్తాడు. అదే సైంటిస్ట్ అంటే. అదే ఋషులందరూ కూడా సైంటిస్ట్‌లు అనేదానికి కారణం. హుహు. మనందరం స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లమే. ఎవ్వరం హ్మ్. తక్కువోళ్ళం హ్మ్. కాము. హ్మ్. యెస్. అదొకటి రెండోది కూడానమ్మా నాకు సైంటిస్ట్ అని చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం. అప్పట్లో హ్మ్. ఎందుకంటే మా ఫాదరోళ్ళు గోల్డ్ బిజినెసోళ్ళు. 60 ఏళ్ల 50 ఏళ్ల క్రితం అంత చదువుల గురించి, పొరుగుర్లు అవంతా అప్పట్లో లేదు. ఈ జన్మకు మనకి లేదులే అని వదిలేసి ఊరుకున్నా. కానీ పత్రి సారు ఈ చెత్త ఖర్చులు పెట్టే సైంటిస్ట్ కాకుండా స్పిరిచ్యువల్ సైంటిస్ట్. చేసేసారు. యెస్. రెండోది నేను కూడా సార్‌ని అడిగా ఒకప్పుడు. హ్మ్. సార్ ఈ సైంటిస్ట్‌లన్ని వేల కోట్లు పాడు చేస్తున్నారు.
ధ్యానం చేస్తూ అన్ని తెలుసుకునేటప్పుడు ఎందుకు సార్ అనంటే, కొంతమంది అజ్ఞానులు ఉంటారు. వాళ్ళ డబ్బు ఇటు పోవాలి. వాళ్ళు ఏం సాధించేది ఏమి ఉండదు. ఆ ధనం అనేది ఇలా ఖర్చయితే మేము ఏదో సాధించామని వాళ్ళకి ఆనందపడతారు. అంత తప్పితే ఏమీ లేదు మేడం అన్నారు. నిజానికి అది వింటే నిజానికి ఇది విన్నారంటే లబలబా కొట్టుకుంటారు. నిజంగానే మనం ఏ ఖర్చు పెట్టకుండా వెళ్ళేసొస్తాము స్ట్రెయిట్‌గా. అవును. యెస్. మరి సైంటిస్ట్‌లు మనకి ఎవరు పైసా ఇవ్వట్లా. మనమేం ఖర్చు పెట్టట్లా. తండ్రి సొమ్మైనా, తల్లిదైనా, భర్తదైనా ఎవ్వరి పైసా ఖర్చు పెట్టట్లా. అవును. సైంటిస్ట్‌లు యాహ్! అయిపోతున్నాం. కానీ ప్రతి కోరిక తీరుద్దిరా దీంట్లోకొస్తే మాత్రం. ఒక డాక్టర్ అవునమ్మా. కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక ఆయుర్వేదం డాక్టర్ కావచ్చు. కానీ ఒకటి మా మాత్రం వాయిస్ గుర్తుగా నా బ్రేక్ అయింది. అనుబంధ సైంటిస్ట్‌గా చేయించుతారు. నేను ఈ రోజున హ్మ్. నేను ఈ రోజున చెప్తున్నానమ్మా. నేను ఈ మామూలుగా 125 సంవత్సరాల క్రితం, ఒక 35 ఏళ్ల క్రితం పంచాంగాలన్నీ చదివా నేను. అది కూడా మా ఇంట్లో 8 మంది తోడికోడళ్ళు ఉంటే నాకే వచ్చి మా ఇంటికిచ్చాడు ఒకతను. హ్మ్. "ఎందుకురా బాబు నేను అడిగింది ఒకటైతే నువ్వు ఇన్ని తెచ్చాడు. మీరన్నీ చదవాలమ్మా" అంటాడు. ఏంటిదని చదవాలంటాడు 35 ఏళ్ల క్రితం సంగతులు. మా ఏజ్‌లో సగం కూడా లేరప్పుడు. నైస్. ఆయన అలా చదివిన ఆ బుక్స్ అన్నీ ఈ రోజున ఎన్ని రకాలున్నాయోనమ్మా పంచాంగాల్లో. అవన్నీ చదివాను. హ్మ్. ఆయుర్వేద శాస్త్రం గాని, ఫిజికల్ డాక్టర్స్ గాని, ఇవన్నీ గూడా ఒక అవగాహన శక్తి ధ్యానం ద్వారా గత జన్మలది, ఈ జన్మయి 90% నోరిప్పి ఏ సబ్జెక్ట్ కావాలన్నా వచ్చేది. ఆ! సూపర్. యాహ్! చూసారు కదండీ ఫ్రెండ్స్. నిజంగానే ఈరోజు మహిళా శక్తుల్ని కలిసాము. స్త్రీ మూర్తులు గాదు, స్త్రీ శక్తుల్ని కలిసాము ఈరోజు యాక్చువల్‌గా అయితే గనక. యెస్. ఫుల్‌ఫిల్ అయ్యిందండి ద కంప్లీట్ మ్యాన్ అన్న ఇవాల్టి ప్రోగ్రామ్. సో, ఏ ఉద్దేశంతో అయితే మేము ఈ ప్రోగ్రామ్ చేస్తూ వస్తున్నామో, సో, ఆ ఉద్దేశం నెరవేరుతూ వస్తోంది రోజు రోజుకి. మరి అదే దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. సో, పత్రి సార్ ఎప్పుడు అలాగే గ్రేట్‌గా చెప్తుంటారు. సో, ఆ బిరుదునంటూ ఇచ్చేసారు పిరమిడ్ మాస్టర్స్‌కి. ఎక్కడ ఎవరు ఉండర్రా! సైంటిస్ట్‌లంటే పిరమిడ్ మాస్టర్సే. సో, దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్ అని పత్రి గారిచ్చిన బిరుదు ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అంతే సగర్వంగా స్వీకరిస్తారు మాస్టర్స్ ఎవరైనా కానీ ఫ్రెండ్స్. సో, ఒక్కొక్క మాట మనకు వారి అనుభవ జ్ఞానం నుండి వచ్చిన విషయ జ్ఞానం ఇదంతా కూడా. సో, వారు ఏదో ఆహ్, సార్ చెప్తే ఊరికే విని మనకు చెప్పట్లేదండి. వారు వారి జీవితంలో పాటించి, ఆచరించి, ఆ అనుభవ జ్ఞానంతో, తెలుసుకున్న జ్ఞానంతో మనకందిస్తున్న ఈ జ్ఞానమండి. అందుకే ఏమంటారు పిరమిడ్ మాస్టర్స్ ఆషామాషి కాదు. సో, ఫ్రెండ్స్ అందుకే ధ్యానం చెయ్యండి. సో, మనమంతా కూడా సకల శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పొందుతాం. ఓకే. థాంక్ యూ. ఈరోజొచ్చిన ఇద్దరు మాస్టర్స్‌కి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ మనకి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజమి ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకు ఈ ప్రోగ్రామ్ అందివ్వబోతోంది. సో, మీరక్కడ వీక్షించవచ్చు ఫ్రెండ్స్. సో, ఈ ఛానెల్స్‌ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే గనక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఉంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. ఎందుకంటే మాకు చాలా సపోర్ట్‌ని ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి కనుక. సో, ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అక్కడ ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి ఆగస్ట్ 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అక్కడ ఆహ్, నిర్విరామంగా అంటే కంటిన్యూయస్‌గా అక్కడ అఖండ ధ్యానం జరగబోతోంది. అందులో 48 కంట్రీస్ పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మందితో అక్కడ చేయబోతున్నామండి. సో, అక్కడ మీరంతా కూడా పార్టిసిపేట్ అవ్వాలని, ఆ అఖండ ధ్యానంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫ్రెండ్స్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.